హలో ఎవ్రీవన్. ఈరోజు మనము 10th క్లాస్లోన మ్యాథ్స్లో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ అనే చాప్టర్ కోసం మనం డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనం 9th క్లాస్లో చూసుకున్నట్లయితే నెంబర్ సిస్టమ్ ద వర్డ్ ఆఫ్ నెంబర్స్ అనే చాప్టర్ కోసం మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో ఆ చాప్టర్ అనేది ఆల్రెడీ మన యొక్క ఛానల్లో ఉంది, 9th యొక్క మ్యాథ్స్ అనేది. సో ఒకసారి అది చూస్తే మీకు ఒకసారి ఏంటంటే 10thలోకి వచ్చేసరికి ఏంటి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 10thలో అన్నీ కూడా 9 యొక్క బేసిక్సే. 9లో ఏవైతే కాన్సెప్ట్స్ కొన్ని ఉంటాయో దానికి ఇదేంటి ఎక్స్పాన్షన్ అనమాట, అంటే ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి ఇంకా. సో అందులో మీకు బేస్ అనేది ఎక్కువగా ఉంటే సో ఇక్కడ మీరు మంచిగా చేయగలరు. ఓకేనా? సో మీరు ఒకవేళ అది చూడాలి అనుకుంటే మన ఛానల్లో ఉంది, నెంబర్ సిస్టమ్ అని ఉంటుంది. సో వెళ్ళి ఒకసారి చూడండి. ఓకేనా? సో రియల్ నెంబర్స్, అసలు రియల్ నెంబర్స్ అంటే ఏంటి? సో నార్మల్గా రియల్ నెంబర్స్, ఓకే, రియల్ నెంబర్స్ అంటే ఏంటి? సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం నెంబర్ సిస్టంలో చెప్పుకునేటప్పుడు. రియల్ నెంబర్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ సిస్టంలో వచ్చేసరికి ఇందులోన నేచురల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, తర్వాత ఇంకేముంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి. ఇంటీజర్స్లో పాజిటివ్ ఇంటీజర్ ఉంటుంది, నెగిటివ్ ఇంటీజర్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనం నెంబర్ సిస్టమ్ చెప్పుకునేటప్పుడు అవన్నీ కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం. నేచురల్ నెంబర్స్ అంటే స్టార్ట్ ఫ్రమ్ 1తో స్టార్ట్ అవుతుంది, హోల్ నెంబర్స్ అయితే స్టార్ట్ ఫ్రమ్ 0తో స్టార్ట్ అవుతుంది, ఇంటీజర్స్లో పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటుంది, నెగిటివ్ ఇంటీజర్స్ అంటే నెగిటివ్ ఇన్ఫినిటీ టు పాజిటివ్ ఇన్ఫినిటీ వరకు వాల్యూస్ అనేవి ఉంటాయని చెప్పుకున్నాం. సో అదేవిధంగా రియల్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ కూడా మనం 9thలోనే చూస్తామట. ఏంటి? రియల్ నెంబర్స్ ఆర్ నథింగ్ బట్ combination of rational numbers and irrational numbers. ఏంటి? రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ అనగానే ఏంటి అంటే కాంబినేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. మరి రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? సో రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఏవైతే p/q ఫార్మాట్లో ఉంటాయో వాటినే రేషనల్ నెంబర్స్ అని అంటారు. ఏవైతే p/q ఫామ్లో ఉండి q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఉంటాయో వాటినే మనం ఏమంటామని చెప్పుకున్నాం, ఏమని చెప్పాము? రేషనల్ నెంబర్స్ అని చెప్పాం. సో ఒకసారి మీరు 9th క్లాస్లో మీకు ఏమైనా గుర్తుంటే మీకు అర్థమవుతుంది. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకొని దాన్ని మనం p/q ఫార్మెట్లో అంటే ఫ్రాక్షన్ రూపంలో రాయగలిగితే దాన్నే మనం ఏంటి అంటాము అంటే రేషనల్ నెంబర్స్ అని అంటాం. సో ఇందులోన టర్మినేటెడ్ వాల్యూస్ ఉంటాయి, అదేవిధంగా రిపీటెడ్ వాల్యూస్ కూడా ఉంటాయి. అంటే మనం ఏదైనా వాల్యూని డివైడ్ చేస్తున్నప్పుడు కోషియంట్ అనేది టర్మినేట్ అయిపోతుంది, లేదు టర్మినేట్ అవ్వట్లేదంటే ఏదైనా పర్టికులర్ వాల్యూ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎందులోనా? రేషనల్ నెంబర్స్లో. మరి ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ఏదైతే వాల్యూస్ p/q ఫార్మాట్లో ఉండవో, ఓకేనా, ఏవైతే వాల్యూస్ p/q ఫార్మాట్లో ఉండవో వాటినే మనం ఏమంటాము అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటమాట. ఫర్ ఎగ్జాంపుల్ √2 అని, √3 అని. సో 9th క్లాస్ మనం నెంబర్ సిస్టమ్ అనే చాప్టర్లోన ప్రూఫ్ అంటే ఏంటి, √2 అనేది ఇర్రేషనల్ అని ప్రూఫ్ చేయండి, √3 అనేది ఇర్రేషనల్ అని ప్రూఫ్ చేయండి. సో ఇవన్నీ కూడా మనం చూసామన్నమాట. ఓకేనా? సో అవే ఇక్కడ కొంచెం ఏంటి అంటే ఇందులోన హెచ్సిఎఫ్ అని, ఎల్సిఎం అని, సో అలాంటి కాన్సెప్ట్స్, ఓకేనా, అలాంటివి కూడా నేర్చుకుంటామన్నమాట. సో అర్థమైందా? రియల్ నెంబర్స్ అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ఏవైతే వాల్యూస్ p/q ఫార్మాట్లో ఉంటాయో, అదే q ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 0 ఎక్కడైతే ఉంటుందో దాన్ని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ఏవైతే వాల్యూస్ p/q ఫార్మాట్లో ఉండవో వాటినే మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం. సరేనా? ఇప్పటి వరకు ఓకే కదా? ఇంట్రడక్షన్ ఓకే కదా? సో ఓకే. సో ఫస్ట్ వచ్చేసినట్లయితే మనకి ఏంటంట, యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అంట. సో ఏం చెప్తున్నారంటే యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఎక్స్ప్లెయిన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద డివిడెండ్, డివిజర్, కోషియంట్ అండ్ రిమైండర్. డివిడెండ్, డివిజర్, కోషియంట్ అండ్ రిమైండర్. మరి ఏంటో తెలుసు అసలు మీకు? అసలు మేడం నాకు డివిడెండ్ అంటే ఏంటో తెలీదు, డివిజర్ అంటే ఏంటో తెలీదు, కోషియంట్ అంటే ఏంటో తెలీదు, రిమైండర్ ఏంటో కూడా తెలీదు మేడం అనేసి అనుకుంటున్నారా? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకుందాము? ఓకే, 10/2 తీసుకుందాం. ఏంటి? 10/2.
ఇప్పుడు ఇది నార్మల్గా చూసుకున్నట్లయితే సో ఈ కాన్సెప్ట్ ఇది కాదు, నార్మల్గా చెప్తున్నాను. ఇది ఎలా ఉంది, ఫ్రాక్షన్లో ఉంది, అంటే p/q ఫార్మెట్లో ఉంది కాబట్టి దీన్ని ఏమనుకోవచ్చు మనం, రేషనల్ నెంబర్స్ అని అనుకోవచ్చు. అవునా? ఓకే, సరే అది వదిలేండి. ఇప్పుడు ఏంటి అంటే మనం ఏం చేస్తున్నాం, 10ని 2 తోటి డివైడ్ చేస్తున్నాం అన్నమాట. ఏం చేస్తున్నాం మనం, 10ని 2 తోటి డివైడ్ చేస్తున్నాం. 10ని 2 తోటి డివైడ్ చేస్తున్నప్పుడు ఈ 10 అనేది ఓకేనా. సో ఫస్ట్ మనం ఎలా రాస్తాం, మామూలుగా 10 అనేది 2తో డివైడ్ చేయాలి అంటే 10 అనేది ఇలా వేసుకొని 2తో ఇలా డివైడ్ చేస్తాం. ఇలాగైనా డివైడ్ చేస్తాం, అవునా కాదా? ఏమో అండి నేనైతే మర్చిపోయాను, మరి ఇలానే కదా. ఓకే, సో 2 తోటి మనం ఏంటి 10ని డివైడ్ చేస్తాం. ఎంత, 2 5s 10. సో 10 - 10 ఎంత, 0. 10 - 10 ఎంత, 0. ఫర్ ఎగ్జాంపుల్ 11 తీసుకుందాం, అంటే 11/2 తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ, ఏమేస్తున్నాను, అప్పుడు ఏంటి ఇక్కడ 11ని 2 తోటి డివైడ్ చేస్తాం. సో 2 5s 10. సో 11 - 10 అంటే ఎంత, 1. ఇప్పుడు ఒకసారి గమనించినట్లయితే ఓకేనా, ఇప్పుడు ఒకసారి మనం గమనించినట్లయితే ఏదైతే ఇక్కడ మనం వేసుకుంటున్నామో, ఏదైతే వాల్యూ డినోమినేటర్లో ఉంటుందో దాన్ని మనం ఏమంటాము అంటే డివిజర్ అంటాము. సో ఏదైతే వాల్యూతో మనం డివైడ్ చేయబోతున్నామో ఓకేనా, సో ఇక్కడ ఏ వాల్యూతో మనం డివైడ్ చేస్తున్నాం, 2 అనే వాల్యూతో డివైడ్ చేస్తున్నాం కాబట్టి 2 అనేది ఏమవుతుంది, డివిజర్ అవుతుంది. ఓకేనా, మరి ఏ వాల్యూ డివైడ్ చేస్తున్నాం, 10 అనే వాల్యూని డివైడ్ చేస్తున్నాం. అవునా, అంతేనా కాదు? ఇక్కడ ఏముంది, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ ఏముంది 11 ఉంది. అంటే ఈ యొక్క సమ్లోని 10 అనేది డివిడెండ్ అవుతుంది, ఆ యొక్క సమ్లో 10 అనేది 11 అనేది ఏమవుతుంది, డివిడెండ్ అవుతుంది. సో ఇక్కడ మనకి 10 అనేది ఏమవుతుంది, డివిడెండ్. ఓకేనా, మరి ఓకే డివిజర్ తెలిసిపోయింది, డివిడెండ్ తెలిసిపోయింది. మరి ఇక్కడ మనకి ఈ ప్లేసెస్లో పెడుతున్నాం కదా, 2 5s అంటే 2తో మల్టిప్లై చేస్తున్నామా, మరి వాటిని ఏమంటాం, ఈ ప్లేస్లో ఉండే వాటిని మరి మనం ఏమంటాము అంటే కోషెంట్ అంటాము. ఏమంటాము, కోషెంట్. ఏంటి, కోషెంట్ అంటాము. ఏవైతే ఈ ప్లేస్లో పెడతామో వాటిని ఏమంటాం మనం, కోషెంట్ అంటాము. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, మరి వీటిని ఏమంటాము అంటే రిమైండర్ అంటాము. ఏమంటాము, రిమైండర్ అంటాము. ఇక్కడ whenever a number is divided by another positive integer we can write, మనం ఎలా రాయగలమంటే ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. సో నేను ఫార్ములా అనేదాన్ని రాస్తాను. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే సో డివిజర్ అంటే ఏంటి, ఏదైతే వాల్యూతో మనం డివిజన్ చేస్తామో దాన్ని డివిజర్ అంటాం. ఏ వాల్యూని మనం డివైడ్ చేస్తున్నాము, ఏ వాల్యూని డివైడ్ చేస్తున్నాము అంటే దాన్ని డివిడెండ్ అంటాం. 10 అనే వాల్యూని డివైడ్ చేస్తున్నాం కానీ డివిడెండ్ అంటాం. సో 2కి ఎంత మల్టిప్లై చేస్తే అంటే ఈ ప్లేస్లో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని ఏమంటాం, కోషెంట్ అంటాము. సో మైనస్ చేయగా మనకి ఏదైతే వాల్యూ వస్తుందో అక్కడ 1 అనేది రిమైండర్, ఈ సమ్లో 0 అనేది రిమైండర్. సో అర్థమైందా, డివిజర్ అంటే ఏంటి, డివిడెండ్ అంటే ఏంటి, కోషెంట్ అంటే ఏంటి, రిమైండర్ అంటే ఏంటి. ఓకేనా, సో ఇప్పుడు ఒకసారి whenever a number is divided by another positive integer we can write అంటే మనకి ఈ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మాలో మనకు ఒక ఫార్ములా ఉంది. ఎలా అంటే డివిడెండ్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. కోషెంట్ ప్లస్ రిమైండర్. సో ఇదొక ఫార్ములా అన్నమాట. ఏంటిది, ఇదొక ఫార్ములా. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. డివిడెండ్ వాల్యూ అనేది మనకి రావాలి అంటే ఓకేనా, డివిడెండ్ వాల్యూ అనేది మనకి రావాలి అంటే డివిజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ వాల్యూస్ని తీసుకుందాము ఓకేనా. సో ఇక్కడ వాల్యూస్ అనేవి ఆల్రెడీ మనకు అన్నీ తెలుసు ఓకేనా. డివిజర్ అంటే ఏంటి, డివిడెండ్ అంటే ఏంటి, కోషెంట్ ఏంటి, రిమైండర్ అని తెలుసు. ఇప్పుడు ఒకసారి చూద్దాం. డివిడెండ్ ఏంటి, మనకి తీసుకున్న ఫస్ట్ సమ్లో డివిడెండ్ ఏంటి, 10 అనేది డివిడెండ్ కదా. సో డివిడెండ్ అంటే 10 ఈక్వల్ టు డివిజర్ ఎంత
2 ఇంటూ కోషియంట్ ఎంత 5 ప్లస్ రిమైండర్ ఎంత 0. సో ఇప్పుడు ఎంత అవుతుంది 2 ఇంటూ 5 అంటే 10, 10 ప్లస్ 0 అంటే 10, అంటే 10 ఈక్వల్ టు 10 అయింది. అంటే ఒకవేళ నీకు డివిడెండ్ వాల్యూ తెలియాలి అంటే నీకు డైరెక్ట్గా డివిడెండ్ తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు డివిజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ అనేది తెలిస్తే మనకి సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ ఈ సమ్ అనేది చూసుకున్నాం అనుకో, డివిడెండ్ ఎంత 11, డివిజర్ ఎంత 2, కోషియంట్ ఎంత 5 ప్లస్ రిమైండర్ ఎంత 1. సో 2 ఇంటూ 5 అంటే 10, 10 ప్లస్ 1 అంటే ఎంత 11. సో అర్థమైందా ఎలా చేస్తున్నాము? డివిడెండ్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. సో మనం ఏదైతే ఓకేనా. సో ఇక్కడ నేను ఒకటి రబ్ చేసేస్తాను ఇక్కడ వీటిని. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏ అనే దాన్ని డివిడెండ్ ఒక ఫార్ములాలో ప్రకారం రాయడం కోసం ఏ అనేది డివిడెండ్, బి అనేది డివిజర్ అయితే, అండ్ నెక్స్ట్ క్యూ అనేది కోషియంట్. ఏంటి? క్యూ అనేది కోషియంట్, ఆర్ అనేది ఏంటి రిమైండర్, ఆర్ అనేది ఏంటి రిమైండర్. అయితే అప్పుడు ఒకసారి మనము ఈ ఫార్ములా ప్రకారం మనకేమొస్తుంది, ఆ ఫార్ములా ప్రకారం మనకి ఏమొస్తుంది డివిడెండ్. ఓకేనా. సో డివిడెండ్ అంటే ఇక్కడ డివిడెండ్ ఏంటి ఏ, డివిడెండ్ ఏంటి ఇక్కడ ఏ. సో ఏ ఈక్వల్ టు డివిజర్ ఏంటి ఇక్కడ బి ఇంటూ క్యూ, కోషియంట్ అంటే క్యూ, రిమైండర్ అంటే ఆర్. సో ప్లస్ ఆర్ అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ అంటే బీక్యూ ప్లస్ ఆర్. ఏంటి బీక్యూ ప్లస్ ఆర్. సో ఇది ఫార్ములా. ఓకేనా. సో ఫస్ట్ ఇది మనకి కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి. అక్కడ మనం డైరెక్ట్గా ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అంటే ఎవరికి ఏంటి తెలీదు. కాబట్టి మనం ఫస్ట్ డివిడెండ్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. సో ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటో తీసుకొని మన ఒక ఫార్ములా ప్రకారం మనం దానికి రాయడం జరిగింది. సో అర్థమైంది కదా ఇక్కడ వరకు. ఓకేనా. ఇంకా ఏమైనా డౌట్ ఉందా ఈ ఫార్ములా ప్రకారం? యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా కోసం ఏమైనా డౌట్ ఉందా? లేదు కదా. నెక్స్ట్ సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే యూక్లిడ్స్ డివిజన్ అల్గోరిథం. ఇందాక ఏం చూసాం, యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా చూసాం. ఇప్పుడు ఒక అల్గోరిథం. మరి అల్గోరిథం అంటే ఏంటి? అసలు యూక్లిడ్స్ అండ్ డివిజన్ అల్గోరిథం చూసే ముందు అసలు అల్గోరిథం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అల్గోరిథం అంటే ఏంటంటే ప్రాసెస్. అల్గోరిథం ఇస్ నథింగ్ బట్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు టీ చేస్తున్నాం, లేదంటే చికెన్ బిర్యానీ చేస్తున్నాం, ఉప్మా చేస్తున్నాం, మ్యాగీ చేస్తున్నాము, ఏదోటి చేయండి, మీకు ఏది ఇష్టమైతే అది చేయండి. సో ఫస్ట్ టీ ఏదో చేస్తున్నాం అనుకోండి, మరి ప్రాసెస్ ఎలా చేస్తాం? ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను, ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకున్నాను, బౌల్లోకి మిల్క్ ప్యాకెట్ వేసాను, ఇది సెకండ్ పాయింట్. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆ యొక్క బౌల్ని అందులో పెట్టాను, ఇది థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ఏంటంటే షుగర్ అందులోకి వేసాను, టీ పొడి అందులోకి వేసాను, ఇదేనో స్టెప్, ఇది ఫోర్త్ స్టెప్. సో తర్వాత ఫిఫ్త్ స్టెప్ ఏంటి? అది పొంగింది అంటే పొంగినప్పుడు సిమ్లో పెట్టాను. తర్వాత సిక్స్త్ స్టెప్. సో అది ఇంకా మంచిగా మరుగుతుంది, మీ ఇంకా యాలకులు కావాలి, అల్లం కావాలి, ఏమైనా కావాలంటే అందులో వేసుకోవచ్చు. సో టోటల్గా ఒక 6-7 స్టెప్స్ చేస్తే మనకి మంచిగా వేడి వేడి టీ అనేది వస్తుంది. నెక్స్ట్ 8 అనేది ఏంటి? జస్ట్ అందులో కప్పులో వేసుకొని తాగడమే. ఇదంతా ఏంటి? ప్రాసెస్. మనం టీ చేయడానికి ఇది ఒక ప్రాసెస్. అదే విధంగా ఈ యూక్లిడ్స్ డివిజన్కి ఒక ప్రాసెస్. దాన్ని మనం ఏమంటున్నాము అంటే అల్గారిథం అంటున్నాం. ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని మనం ఏమంటున్నాము అంటే అల్గారిథం అని అంటున్నమాట. ఇక్కడ అసలు మరి యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం అంటే ఎందుకు యూజ్ చేస్తున్నారంట? ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ HCF అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయటానికి కోసం మనము ఈ యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం అనే దాన్ని యూజ్ చేస్తామంట.
ఓకేనా. ఏవైనా ఒక 2 నెంబర్స్ తీసుకొని ఆ 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఏంటి అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఈ యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం అనే దాన్ని ఏం చేస్తాం, మనం ఫైండ్ అవుట్ చేస్తాం, అంటే అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇక్కడ కొన్ని ప్రాసెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఏంటి ప్రాసెస్, సో హెచ్సిఎఫ్ ఏంటి, అసలు హెచ్సిఎఫ్ అంటే ఏంటి మేడం అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఏవైనా 2 నెంబర్స్ తీసుకున్నాం, 2 నెంబర్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ నెంబర్ యొక్క కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి అన్ని రాస్తాం, సెకండ్ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అని అన్ని రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏం రాద్దాము అంటే 6 హెచ్సిఎఫ్ ఆఫ్ 6 and 18. ఓకేనా. ఓకేనా. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ తీసుకున్నాను, 6 ఒకటి 18 ఒకటి. అయితే ఇప్పుడు ఏంటి అంటే నాకు ఆ 6 and 18 యొక్క హెచ్సిఎఫ్ కావాలి. మరి హెచ్సిఎఫ్ అనేది ఏంటి అంటే 2 కామన్, అంటే ఇందులో ఫ్యాక్టర్స్ తీసుకుంటాము, 18లో ఫ్యాక్టర్స్ తీసుకుంటాము, రెండిట్లో ఏవైతే కామన్ ఫ్యాక్టర్ ఉంటుందో ఆ కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ ఏదైతే ఉంటుందో దాదే మనకేంటి హెచ్సిఎఫ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, 6 యొక్క ఫ్యాక్టర్స్ అంటే 6 అనేది ఏ టేబుల్స్లో ఉంటుంది, 1 టేబుల్లో ఉంటుంది, 2 3s 6, 3 2s 6, 4 టేబుల్లో ఉంటుంది, 5 టేబుల్లో ఉంటుంది, డైరెక్ట్గా 6 టేబుల్లో ఉంటుంది. నెక్స్ట్ 18 అనేది ఏ టేబుల్స్లో ఉంటుంది, 1 టేబుల్లో ఉంటుంది, 2 టేబుల్లో ఉంటుంది, 3 6 ఉంటుంది, 4 టేబుల్లో ఉంటుంది, 5 టేబుల్లో ఉంటుంది, 6 3s ఉంటుంది, 9 టేబుల్లో 9 2s ఉంటుంది, తర్వాత ఇంకా 10 11 ఇంకేముండదు, డైరెక్ట్గా 18 టేబుల్లో ఉంటుంది. అంటే మనం తీసుకున్న వాటికి ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఆ యొక్క పర్టికులర్ నెంబర్ ఏ టేబుల్స్లో ఉంటుంది అని రాస్తామట. రాసేసిన తర్వాత ఇందులో ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి అంటే కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయని చూడాలి. సో ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి, 1 అనేది ఒక కామన్ ఫ్యాక్టర్. 1 అనేది ప్రతి దాని యొక్క కామన్ ఫ్యాక్టర్ అన్నమాట. ఏంటి, 1 అనేది మీరు ఏ 2 నెంబర్స్ తీసుకున్నా ఆ 2 నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఎందుకు అంటే 1 టేబుల్లో ప్రతి నెంబర్ కూడా వస్తుంది. నువ్వు అది 0 తీసుకో, లేకపోతే ఇంకేదైనా వాల్యూస్ తీసుకో, ఏ 1000 2000 ఏ వాల్యూ అయినా తీసుకో, నువ్వు ఏ వాల్యూ తీసుకున్నా ఆ యొక్క నెంబర్ అనేది 1 టేబుల్లో ఉంటుంది. కాబట్టి పర్టికులర్గా మీరు ఏ నెంబర్స్ తీసుకున్నా ఆ 2 నెంబర్స్లో కామన్ ఫ్యాక్టర్ అనేది 1 అనేది కంపల్సరీ ఉంటుంది. ఒకవేళ నీకు ఇంకే కామన్ ఫ్యాక్టర్ లేదు, ఓన్లీ 1 ఒకటే నీకు కామన్ ఫ్యాక్టర్ అయ్యింది అంటే అప్పుడు నీకు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది, 1 మాత్రమే అవుతుంది. ఇంకేమి నీకు కామన్ అవ్వట్లేదు, 1 ఒకటే ఉంది, సో అదే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అయిపోతుంది. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, వావ్ 6 కూడా ఉన్నాయి. ఇక్కడ 4 కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 4 కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ 4 కామన్ ఫ్యాక్టర్స్లోన మనకేం కావాలి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలి. ఏం కావాలి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలి. మరి ఈ 4 1 పెద్దదా, 2 పెద్దదా, 3 పెద్దదా, 6 పెద్దదా, 6 అనేది పెద్దది. ఏం పెద్దది, 6 అనేది పెద్దది. కాబట్టి హెచ్సిఎఫ్ 6, 18 యొక్క సో వాల్యూ ఎంత, 6. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 6, 18 ఈక్వల్ టు ఎంత, 6. ఓకేనా. సో ఇది నార్మల్గా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఇది నార్మల్గా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే. మరి ఇప్పుడు మనము ఈ యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనే దాన్ని యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం అనే దాన్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. అంటే ఎలా చేయట్లేదు, యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం అని యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, నార్మల్గా చేస్తే మనకి ఎంత వచ్చింది, 6 అనేది వచ్చింది. మనం ఈ యొక్క అల్గారిథం యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. సో 2 ఈక్వల్గా వస్తున్నాయా లేదా హెచ్సిఎఫ్ అనేది, సో చూద్దాం. ఓకేనా. ఓకే, స్టెప్స్ అంటే ఏంటి, ప్రాసెస్. సో ఫస్ట్ స్టెప్, డివైడ్ ద లార్జర్ నెంబర్. సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్ ఎంత, హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 18 అనే వాల్యూ తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే డివైడ్ ద లార్జర్ నెంబర్ బై ద స్మాలర్ నెంబర్. సో ఏం చెప్తున్నాడు, లార్జర్ నెంబర్ని స్మాలర్ నెంబర్ చేత డివైడ్ చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఓకే, లార్జర్ నెంబర్ ఏంటి ఇక్కడ 18, స్మాలర్ నెంబర్ ఏంటి ఇక్కడ 6. సో మనము ఏంటంటే ఇక్కడ డివైడ్ ద లార్జర్ నెంబర్ బై ద స్మాలర్ నెంబర్ అంటే
లార్జర్ నెంబర్ అంటే ఏంటి, లార్జర్ నెంబర్ని స్మాలర్ నెంబర్తో డివైడ్ చేయాలంట. అంటే ఇంతే కదా, 18/6. ఓకే, ఇఫ్ ద రిమైండర్ 0. సో ఇక్కడ 18 అనేది 6 టేబుల్లో ఉందా లేదా, ఉంది. 6 3s 18. సో 0. ఇదేమవుతుంది, లాస్ట్ స్లైడ్లో చూసినట్టు ఇది డివిడెండ్ అవుతుంది, ఇది డివిజర్ అవుతుంది, ఇక్కడ ఉన్నది కోషెంట్ అవుతుంది, ఇది రిమైండర్ అవుతుంది. సో అదేమంటారు, ఇఫ్ ద రిమైండర్ ఈజ్ 0. ఇఫ్ ద రిమైండర్ అంటే ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. రిమైండర్ ఈజ్ 0. ఇఫ్ ద రిమైండర్ ఈజ్ 0, ద డివిజర్ ఈజ్ ద HCF. డివిజర్ ఏంటి ఇక్కడ మనకి చెప్పండి, ఇక్కడ డివిజర్ ఏంటి, 6 అనేది డివిజర్. కాబట్టి ఇక్కడ చూడండి మీరు, ఇంకోండి డివిజర్ ఏంటి మనకి ఇక్కడ. సో డివిజర్ ఏంటి, ఇక్కడ ఉండేదాన్ని డివిజర్ అంటాము, ఇక్కడ ఉండేదాన్ని డివిడెండ్. చాలా మందికి కోషెంట్ రిమైండర్ వాళ్ళకు గుర్తుంటుంది, కానీ డివిడెండ్కి డివిజర్కి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏది డివిడెండ్ ఏది డివిజర్ అని. డివిడెండ్ అంటే మనం దేన్ని డివైడ్ చేస్తున్నాం, డివిజర్ అంటే దేంతో డివైడ్ చేస్తున్నాం. సో మనకి ఇక్కడ డివిజర్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇఫ్ ద రిమైండర్ ఇస్ 0, ద డివిజర్ ఈజ్ ద HCF. ఇక్కడ రిమైండర్ అనేది 0 అయిపోయింది కాబట్టి మనకి HCF అనేది ఏమవుతుంది, 6 అవుతుంది. HCF అనేది ఏమవుతుంది, 6 అవుతుంది. సో మనం ఇందాక ఏం తీసుకున్నాం, 6 తీసుకున్నాం. ఇప్పుడు ఏం వచ్చింది మనకి, ఇప్పుడు కూడా 6 వచ్చింది. సో అంటే ఈ ప్రాసెస్లో చేసినా కూడా మనకి కరెక్ట్గానే ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక వాల్యూ తీసుకున్నాను, ఎంత అంటే 6, ఏదొద్దులే, HCF ఆఫ్ 2, ఏ వాల్యూ తీసుకోవాలి, 19 తీసుకుందాంలే. ఓకేనా, 2, 19. ఇప్పుడు కూడా ఫస్ట్ నుండి ట్రై చేద్దాం. ఏంటి, పెద్ద నెంబర్ అనేదాన్ని 19/2 కదా, అంటే పెద్ద నెంబర్ అనేదాన్ని చిన్న నెంబర్తో డివైడ్ చేయాలి. సో 2 9s ఎంత, 18. సో రిమైండర్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. కానీ మనకి ఎప్పుడు 0 రిమైండర్ అయితేనే ఇక్కడ ఉన్న డివిజన్ అనేది HCF అవుతుంది. మరి మనకి ఇక్కడ 0 రాలేదు కదా, మరి అప్పుడు ఏం చేయాలి, ఇఫ్ ద రిమైండర్ ఈజ్ నాట్ 0. ఓకేనా, ఇప్పుడు ఏంటి, రిమైండర్ అనేది ఒకవేళ నాట్ 0 అయితే డివైడ్ ద డివిజర్ బై ద రిమైండర్. ఏంటంటే ఒక్కసారి బాగా గమనించండి, డివైడ్ ద డివిజర్. దేన్ని డివైడ్ చేయమంటున్నారు, డివిజర్ని. డివైడ్ ద డివిజర్ అంటే ఇక్కడ ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది డివిడెండ్ అవుతుంది. డివైడ్ ద డివిజర్ బై ద రిమైండర్. దేంతో డివైడ్ చేయమన్నారు, బై ద అంటే డివైడ్ ద డివిజర్ అంటే ఇక్కడ ఏంటి, డివిజర్ని డివైడ్ చేయమంటున్నారు. దేనితో డివైడ్ చేయమంటున్నారు, రిమైండర్ ఏంటి, రిమైండర్ 1. ఓకేనా, అర్థమైందా, డివైడ్ ద డివిజర్ బై ద రిమైండర్. ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ ఒకవేళ నువ్వు తీసుకున్న నెంబర్స్లో పెద్దదాన్ని చిన్నదాంతో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ నీకు 1 రాలేదు. అప్పుడు నువ్వేం చేస్తావు, ఏవైతే నువ్వు డివిజర్ తీసుకున్నావో దాన్ని రిమైండర్ తోటి ఏం చేస్తున్నావు, డివైడ్ చేస్తున్నావు. అప్పుడు నీకు ఇదేమవుతుంది, ఇప్పుడు మధ్యలో ఉంది కాబట్టి ఇదేమవుతుంది నీకు, డివిడెండ్. ఇప్పుడు ఇది నీకు డివిడెండ్ అవుతుంది. ఇప్పుడు ఇదేమవుతుంది నీకు, డివిజర్ అవుతుంది. ఏమవుతుంది, డివిజర్ అవుతుంది. సో 1 2s 2 కాబట్టి 2 - 2 ఏంటి, 0. కంటిన్యూ అంటిల్ ద రిమైండర్ బికమ్స్ 0. ఎప్పటి వరకు కంటిన్యూ చేయాలి, ఈ రిమైండర్ అనేది 0 అయ్యే వరకు కంటిన్యూ చేయాలి. మనకి ఇక్కడ ఒక స్టెప్లో రిమైండర్ అయిపోయింది కాబట్టి సో నో ప్రాబ్లం. ఒకవేళ నీకు ఇక్కడ కూడా రాలేదు, అప్పుడు మళ్ళీ ఏం చేస్తావు, మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో 1 ఏదో వచ్చింది, అప్పుడు మళ్ళీ నువ్వు ఇక్కడ ఏంటి, ఏదైతే ఇక్కడ ప్రాసెస్లో ఏదైతే డివిజర్లో ఉందో ఆ యొక్క వాల్యూని నువ్వు ఈ యొక్క రిమైండర్ తోటి మళ్ళీ డివైడ్ చేస్తావు. అంటే ఇక్కడ నుండి మళ్ళీ ప్రాసెస్ మనం ఎలా అయితే చేసామో అలానే ఇక్కడ కూడా రిమైండర్ 0 రాకపోతే సేమ్ ఇక్కడున్న వాల్యూని ఇక్కడున్న వాల్యూతో డివైడ్ చేస్తాం. అలా ఎప్పటి వరకు చేయాలంట, 0 అయ్యే వరకు చెయ్యాలంట. అర్థమైందా, 0 అయిపోయింది అనుకో, ద లాస్ట్ డివిజర్ ఈజ్ ద HCF. సో ఇక్కడ 0 అనేది డివిజర్ అయిపోయింది, అంటే 0 అనేది రిమైండర్ అయిపోయింది కాబట్టి దీనికి సంబంధించి ఏదైతే డివిజర్ ఉందో, సో ఇది కాదు, దీనికి ఇది 0 రావడానికి ఏదైతే డివిజర్ ఉందో అదే దీని యొక్క HCF.
ఓకేనా, అర్థమైందా? సో ఎలా చేస్తాము ఏంటని నార్మల్ మెథడ్లో చూద్దాం. నార్మల్గా 2 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, అది 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, ఇంకెక్కడ రాదు. 19 అయితే 19 కూడా ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాబట్టి 1 టేబుల్లో వస్తుంది, 19 టేబుల్ ఇంకెక్కడ రాదు. సో ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ అయితే 1 ఒకటే ఉన్నప్పుడు ఇంకేది లేనప్పుడు అదే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది అని ఇందాక చెప్పుకున్నామా. సో దానికి ఇదే ప్రూఫ్ మాట. ఓకేనా, సో ఎలా అయినా 1 వచ్చింది, అలా అయినా 1 వచ్చింది. సో ఈ ప్రాసెస్ అర్థమైందా? మనం ఏదైనా 2 నెంబర్స్ తీసుకున్నప్పుడు డివైడ్ ద లార్జర్ నెంబర్ బై ద స్మాలర్ నెంబర్. అంటే ఏదైతే మనం పెద్ద నెంబర్ తీసుకున్నామో దాని నుండి చిన్న నెంబర్ని డివైడ్ చేయాలి. డివైడ్ చేసి ఒకవేళ రిమైండర్ అనేది 0 అంటే రిమైండర్ అనేది 0 అయిపోయింది అనుకోండి, మీరు దేంతో అయితే డివైడ్ చేస్తున్నారో అంటే మీరు తీసుకున్న దాంట్లో చిన్న నెంబర్ ఏదైతే ఉందో అదే మీకు హెచ్సిఎఫ్ అనేది అవుతుంది. ఏంటవుతుంది? అదే మీకు హెచ్సిఎఫ్ అనేది అవుతుంది. ఒకవేళ రిమైండర్ అనేది 0 అవ్వకపోతే అప్పుడు ఏం చేయాలి? ఏదైతే డివిజర్ ఉందో దాన్ని మనం డివిడెండ్గా తీసుకోవాలి, ఏదైతే రిమైండర్ ఉందో దాన్ని డివిజర్గా తీసుకోవాలి. అంటే దీంతో డివిజన్ చేయాలి. చేసినప్పుడు కూడా మళ్ళీ మనకు ఒకవేళ రిమైండర్ రాకపోయింది అనుకో, మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ దీంతో డివైడ్ చేస్తాము. ఓకేనా, అలాగే ఎప్పటి వరకు చేయాలి? 0 వచ్చినప్పటి వరకు చేయాలి. ఒకవేళ 0 వచ్చేస్తే అది 0 రావడానికి ఏదైతే డివిజర్ ఉందో అది హెచ్సిఎఫ్ అవుతుంది. సో అదే మనకి ఏంటి, యూక్లిడ్స్ డివిజన్ అల్గరిథం. ఇది మెయిన్గా దేనికి యూజ్ చేస్తారు అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తారు. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఏదైనా 2 నెంబర్స్ తీసుకుంటే ఆ 2 నెంబర్స్లో ఉన్న ఫ్యాక్టర్స్ కామన్ ఫ్యాక్టర్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, నార్మల్ కామన్ ఫ్యాక్టర్ కూడా కాదు, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అదే హెచ్సిఎఫ్ అన్నమాట. సో దానికి యూక్లిడ్స్ డివిజన్ అల్గరిథం యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అని అర్థమైంది కదా. సో ఇక్కడ వరకు ఓకే కదా. నెక్స్ట్, సో ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ చూద్దాం. సో సేమ్, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 4052 and 12576 యూజింగ్ అంటే ఏంటి, యూక్లిడ్స్ అల్గరిథం. హెచ్సిఎఫ్ ఆఫ్ అక్కడ నీకు యూక్లిడ్స్ అల్గరిథం అని మెన్షన్ చేశాడు కాబట్టి నువ్వు ముందు స్లైడ్లో ఎలా అయితే చేస్తామో అలానే చేయాలి. లేదు నేను కామన్ ఫ్యాక్టర్స్ తీసుకుంటాను అలా చేసేస్తాను ఈజీగా ఉంది కదా అనేసి అలా చేయకూడదు. నీకు అక్కడ క్వశ్చన్లో యూక్లిడ్స్ అల్గరిథం అని మెన్షన్ చేశాడంటే నువ్వు అలానే చేయాలి. సో హెచ్సిఎఫ్ ఆఫ్ ఎంత ఉంది? 4052 and 12576. ఓకేనా. సో ఇప్పుడు ఎలా చేయాలి? ఫస్ట్ స్టెప్ మనకి ఏం చెప్పాడు, ఏదైతే పెద్ద నెంబర్ ఉందో దాని నుండి మనం ఓకేనా దాన్ని చిన్న నెంబర్ తోటి డివైడ్ చేయాలి. అవునా, అదే కదా ప్రాసెస్. సో అలానే చేద్దాం. 12576ని 4052తో డివైడ్ చేయాలి. సో ఒక్కసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 12 అంటే మేబీ 3 తోటి డివిజన్ అవుతుందేమో. ట్రై చేయండి. మీకు 401 అంటే అది ఏ టేబుల్ అది క్యాన్సిల్ అవుతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనుకుంటే 3 2s 6, 3 5s 15, 3 0 1, 3 4s 12 ఏంటి 12 1 5 6. సో ఇక్కడ 12 1 5 6 వచ్చింది. అదే మనం 4తో చేస్తే పెద్ద నెంబర్ అయిపోతుంది. ఏమవుతుంది? పెద్ద నెంబర్ అయిపోతుంది. 4 2s 8, 4 5s 20, 2 4 4s 16 అంటే పెద్ద నెంబర్ అయిపోయింది. కాబట్టి మనము చిన్న నెంబర్ తీసుకుంటాం. 3 అయితే 12 1 5 6. సో ఇక్కడ ఎంత? ఇక్కడ 0, ఇక్కడ 2, ఇక్కడ 4. ఇక్కడ మనకి రిమైండర్ ఇక్కడ 0 అయిపోయింది అనుకో, అప్పుడు ఏం చేస్తాము? 4052 హెచ్సిఎఫ్ అంటే ఈ యొక్క డివిజరే హెచ్సిఎఫ్ అని చెప్పేస్తాం. మరి అవ్వలేదు కదా, అప్పుడు ఏం చేస్తాము అంటే ఇప్పుడు దీన్ని డివిజర్గా తీసుకొని అంటే ఇప్పుడు 4052 అంటే ఇది డివిడెండ్గా తీసుకొని ఇది డివిజర్గా తీసుకొని చేయాలన్నమాట. అంటే ఎలాగా 420 ఎంత అవుతుంది? మేబీ 9 అవుతుందా? 9తో ట్రై చేద్దాం. 9 0s 9 2s 18, 9 4s 36, 37. ఓకే, అదే ఒకవేళ 10 తీసుకుంటే ఎక్కువ అయిపోతుందేమో నాకు తెలిసి. 1 0 1 2 1 4 4 2 0 చూసారా, ఎక్కువ అయిపోయింది కాబట్టి 9 అవుతుంది. సో ఎప్పుడు కూడా వాల్యూ కన్నా తక్కువ నెంబర్ తీసుకోవచ్చు కానీ వాల్యూ కన్నా ఎక్కువ నెంబర్ తీసుకోలేము, ఎందుకంటే మైనస్ చేయలేం కాబట్టి. 3780. సో 20 అంటే 2,
ఇక్కడ 39 అనుకుంటే ఇక్కడ 1 తీసుకుంటే 50లో ఉంటే 8 అంటే ఎంత 7. సో 39లో 2 అంటే 270. ఎక్కడ కూడా 0 అవ్వలేదు అంటే మళ్ళీ తీసుకోండి 420 అంటే 272 టూల్స్ అయితే ఎక్కువైపోతుందేమో నాకు తెలిసి. ఓకే అలా అయితే 1 తీసుకుందాం. 272 టూస్ ఎంత ఎక్కువైపోతుంది నాకు తెలిసి. 272 ఇంటూ 2 అంటే 2 2s 4, 2 7s 14, 2 2s 541 అంటే ఎక్కువ అయిపోతుంది కాబట్టి 1 తీసుకుందాం. సో 272 ఇప్పుడు ఎంత 42 కదా 41. ఇలా అప్పు తీసుకుంటున్నాను అంటే బారో సమ్ చేస్తున్నాను. బారో తీసుకోవడం తెలుసు కదా. సో ఇక్కడ ఏం చేయట్లేదు బారో చేస్తున్నాను అంతే. మైనస్లు తెలుసు కదా మైనస్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చెప్పకుండా చేసుకెళ్ళిపోతున్నారు మేడం అని మళ్ళీ ఏమి కామెంట్ చేయకండి. జస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను డివిజన్ చేయడం అందరికీ వచ్చు. సో నేను డివిజన్ కూడా చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ బారో ఎలా తెచ్చుకుంటున్నాను అది ఒకటే మీరు చూసుకోండి. 10 - 2 అంటే 8. 41లో నుండి 27 పోనీ 4 3 1 అంటే 11 నుండి 7 తీస్తే 4 3 to 1 మళ్ళీ 0 అవ్వలేదు అయ్యా అంటే 272. 148 into 2 అంటే ఎక్కువ అయిపోతుందేమో. 2 8s 16, 2 4s 8, 9 2 1s 2, 296 అంటే ఎక్కువ అయిపోతుంది. అలాగే ఎక్కువ అయిపోతుంది. సో 1 అంటే 148. కాబట్టి ఏం చేస్తామంటే ఇది 6 ఇది 1 అంటే 12లోంచి 8 తెస్తే 4, 6లోంచి 4 తెస్తే 2 124 148 ఓకేనా 124 8 124ని 148తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 124 2s అయితే పెద్దది అయిపోతుంది కదా 124. సో 8లోని 4 తెస్తే ఎంత 4, 4లోని 2 తెస్తే సో 124. 24 యొక్క దాంట్లో 24 6 ట్రై చేద్దామా. 6 4s 24, 6 2s 12, 144 అయిపోతుంది. అయితే 24 5s ట్రై చేద్దామా. 5 4s 20, 5 2s 10, 12 120 వచ్చింది కానీ 124 రావట్లేదు. 5 124 5s 120 అంటే ఇక్కడ ఎంత 4 అయితే ఇక్కడ వచ్చింది. 4 అయితే ఇక్కడ కనిపిస్తుందా? అక్కడ కనిపించటేనట్టుంది. అక్కడ ఎంత వచ్చింది మనకి 24ని 124తో డివైడ్ చేస్తున్నాం. సో 24 5s 120. సో 4 వస్తుంది. ఇప్పుడు 4 0 అవ్వలేదు కాబట్టి మళ్ళీ 24 తోటి డివైడ్ చేస్తాం. సో 4 6 24 అంటే రిమైండర్. అమ్మయ్యా ఇంత ప్రాసెస్ చేస్తే అక్కడ మనకి ఏమైంది 0 అయ్యింది. ఏమైంది అక్కడ మనకి ఏటైంది 0 అయ్యింది. ఓకేనా. ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక్కడ 24 ఉంది. ఓకేనా. ఈ 24 అనే రిమైండర్ని 124 తోటి ఏం చేస్తాము అక్కడ డివైడ్ చేస్తాము. సో ఎక్కడ 0 అయింది మనకి? ఇక్కడ ఏ డివిజర్ దగ్గర అయింది? 4 అనే డివిజర్ దగ్గర అయ్యింది. సో ఈ రెండిటికి హెచ్సిఎఫ్ ఎంత? 4. రెండిటికి హెచ్సిఎఫ్ ఎంత? 4. అర్థమైందా? సో అర్థమైంది కదా. మనకి ఇందాక యూక్లిడ్స్ డివిజన్ అల్గోరిథం ప్రకారం మనం ఎలా చేస్తామని అర్థమైంది కదా. సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇస్తాను. ఓకేనా. సో వాటిని మీరు చేసుకొని రండి. ఓకే. మీరు ఇలా పక్కన రఫ్ యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎగ్జామ్లో కూడా పక్కన ఒక గీత గీసుకొని ఒక స్కేల్ తోటి పెన్సిల్ తోటి ఒక గీత గీసుకొని మరి పెన్తో కాకుండా పెన్సిల్ తోటి ఇలాగా గీసుకొని ఇలా రఫ్ చేసుకొని మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవరికి కూడా రాదు కదా టేబుల్స్ అనేవి. అంత టేబుల్స్ నార్మల్గా ఒక 12 టేబుల్స్ అలా అయితే చేసేస్తాం కానీ అంత టేబుల్స్ ఎవరికి రావు కాబట్టి మీరు చేయవచ్చు పర్వాలేదు. ఓకేనా. నెక్స్ట్ 196 and 38220 I think. Yes. ఓకేనా. సో 38220 ఈ రెండిటికి హెచ్సిఎఫ్ ఎంత వస్తుంది? యూక్లిడ్స్ అల్గోరిథంని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా. ఫైండ్ అవుట్ చేసేయండి. ఫైండ్ అవుట్ చేయడమే కాదు అక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది అని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
ఓకేనా? సో ఆన్సర్ ఎంత వచ్చింది, ఫస్ట్ దాని యొక్క ఆన్సర్ ఎంత, సెకండ్ దాని యొక్క ఆన్సర్ ఎంత కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, షో దట్ ఎవ్రీ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 2q అండ్ ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 2q + 1. ఒక్కసారి గనక ఏంటి మనం ఒక్కసారి గనక ఈ 2q అనేదాన్ని మనం 2q + 1 2q + 1 అనేదాన్ని గమనిస్తే మనకి ఏ ఫామ్లో గుర్తొస్తుంది, a = bq + r అనే ఫామ్ గుర్తొస్తుంది. అవునా కదా? 2q + 1 2q అని ఉన్నాయి. సో ఇలా ఉంటే మనకి ఏ యొక్క క్వశ్చన్ అనేది గుర్తొస్తుంది, మనకి ఏ యొక్క క్వశ్చన్ గుర్తొస్తుంది, bq + r అనే క్వశ్చన్ గుర్తొస్తుంది. అంటే ఇక్కడ b ప్లేస్లో ఏముంది, 2 ఉంది. b అంటే ఏంటి, b అంటే డివిజర్. b అంటే ఏంటి, డివిజర్. అంటే ఏంటి, ఇలా ఉంటుంది అన్నమాట. q అంటే ఇదే కదా, సో q ఇది. ఓకేనా? సో ఇక్కడ ఏంటి, షో దట్ ఎవ్రీ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 2q అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటాను అంటే ఏం తీసుకుందాం, 4/2 తీసుకుందాం. ఏం తీసుకుందాం, 4/2 తీసుకున్నాను నేను. 4/2 తీసుకుంటే 2 అనేది ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది కాబట్టి 2 అనేది డివిజర్ అవుతుంది, 4 అనేది డివిడెండ్ అవుతుంది. ఇప్పుడు కోషంట్ ఏమవుతుంది, 2 2s 4 కాబట్టి రిమైండర్ ఎంత, 0. ఇప్పుడు ఈ యొక్క దాని ప్రకారం మనం 4 = b అంటే ఎంత, 2 × q అంటే ఎంత, 2. ఓకేనా? ప్లస్ రిమైండర్ ఎంత, 0. సో 0 జస్ట్ అలా తీసేసి ఇది ఎలా రాయొచ్చు, 2 × 2 రాయొచ్చు. అవునా? 2 × 2 రాయొచ్చు, రాయకూడదా? 2 × 2 అనేది రాయకూడదా? 2 × 2 అంటే ఏంటిది, 4 కాదా? సో 4 అనేది ఈవెన్ నెంబరా కాదా? అవునా కదా? 4 అనేది ఈవెన్ నెంబర్. సో ఎప్పుడైతే నీకు రిమైండర్ అనేది 0 అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక నెంబర్ తీసుకో, 2/10 తీసుకో. ఓకేనా? 2/10 తీసుకో. 10 అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఏవైతే నెంబర్ మల్టిపుల్ 2 అంటే 2 తోట మల్టిపుల్ అవుతాయో, 2 చేత డివైడ్ అయ్యి కరెక్ట్గా రిమైండర్ 0 వస్తుందో ఆ నెంబర్ని మనం ఏమంటామంటే ఈవెన్ నెంబర్ అని అంటాం. ఇప్పుడు 2 5s 10 అంటే 0. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం, ఇక్కడ చూసుకున్నట్లుగా 10 = 2 × 5 ప్లస్ రిమైండర్ 0 అంటే ఎంత, 2 × 5 అంటే 5 ఇక్కడ ఏంటి, q అంటే 2 × q. సో నువ్వు 2 × q ఏది చేసినా, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ q అనేది ఏ వాల్యూ తీసుకున్నా, ఎన్ని హోల్ నెంబర్ తీసుకున్నా, ఏ హోల్ నెంబర్ అయినా, హోల్ నెంబర్ మీన్స్ స్టార్ట్ ఫ్రమ్ 0. యాక్చువల్లీ 0 ఉండొద్దు, నేచురల్ నెంబర్ అనేది తీసుకుందాం. ఓకేనా? సో నేచురల్ నెంబర్ తీసుకుందాం, అది బెటర్. సో అప్పుడు ఏంటి, స్టార్ట్ ఫ్రమ్ 1. ఏంటి, స్టార్ట్ ఫ్రమ్ 1. అయితే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 2 × 1 తీసుకున్నాం అనుకో, q ప్లస్లో 1 తీసుకుంటే ఎంత వాల్యూ, 2. 2 అనేది ఒక ఈవెన్ నెంబర్. 2 × 2 తీసుకున్నావు అంటే 4, అదొక ఈవెన్ నెంబర్. పోనీ 2 q ప్లస్లో 3 తీసుకున్నావు, అదొక ఈవెన్ నెంబర్. సో ఏంట, 2 3s 6 అంటే నువ్వు q ప్లస్ ఎంత తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ 2 99s తీసుకో, 2 9s 18, 2 9s 18 అంటే 198. సో నువ్వు ఏ నెంబర్ తీసుకున్నా ఆ పర్టికులర్ నెంబర్ అనేది పర్టికులర్గా 2 తోటి డివిజిబుల్ అయ్యి రిమైండర్ 0 ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 198 ఉంది, అది ఈవెన్ నెంబర్ అని ఎలా తెలుస్తుంది నీకు, 2 9s 18 1 8. సో 2 9s 18. సో రిమైండర్ అనేది ఏమైంది, 0 అయింది. ఎప్పుడైతే నువ్వు వాల్యూ అనేది 2 తోటి డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 0 వస్తుంది అంటే ఆ పర్టికులర్ వాల్యూ అనేది ఏమవుతుంది, ఈవెన్ నెంబర్ అవుతుంది. అంటే ఏంటి, ఏదైతే వాల్యూ 2q రూపంలో ఉంటుందో, ఉంటుందో దాన్ని మనం ఇక్కడ ఏంటి ఏమంటాం, మనం ఇక్కడ ఈవెన్ నెంబర్ అంటాం. అంతే కదా? 2 × 2 అంటే 4, 2 × 3 అంటే 6, అది ఈవెన్ నెంబర్. 2 × 4 అంటే
అదే ఈవెన్ నెంబర్. 2 into 5 అంటే ఈవెన్, 2 into 6 అంటే నువ్వు 2q ప్లేస్లో ఏ వాల్యూ తీసుకున్నా అది ఏమవుతుంది, ఈవెన్ నెంబర్ అవుతుంది. సో దట్ అర్థమైంది కదా. ఇప్పుడు ఏంటి, ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 2q plus 1 అంటే ఏంటి, 2q అనేది ఈవెన్ నెంబరు, 2q plus 1 అనేది ఆడ్ నెంబర్ అని ఎలా చెప్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ 11/2 ఉంది, 11ని 2 చేత డివైడ్ చేస్తాం, 2 5s 10, సో 1. సో ఇందాక ఆల్రెడీ చేసాం, ఫస్ట్ స్లైడ్లో ఇదే చేసాం. ఏం చేస్తాము, సో 11 = 2 into కోషియంట్ ప్లస్ రిమైండర్ 1. ఓకేనా. సో ఇది ఎలా ఉంది, 2 into q plus 1 అంటే 2q plus 1 రూపంలోనే ఉంది కదా. నువ్వు q ప్లేస్లో ఏ వాల్యూని తీసుకో, ఇక్కడ తీసుకున్నట్టు నువ్వు q ప్లేస్లో ఏదైనా వాల్యూ తీసుకో, కానీ నీకు ప్లస్ ఏం యాడ్ అవుతుంది, రిమైండర్ 1 యాడ్ అవుతుంది. ఒకవేళ ఇక రిమైండర్ అనేది 0 అయితే నీకు అది ఏమవుతుంది, 2q అంటే అది ఈవెన్ నెంబర్. ఒకవేళ ఇక రిమైండర్ 1 అయ్యింది అయితే అప్పుడు ఏదవుతుంది, అది రిమైండర్ 1 అవుతుంది అంటే నీకు అది ఆడ్ నెంబర్. సో 2q plus 1 అని ఉంటే నువ్వు q ప్లస్లో ఏం తీసుకున్నా అది ఏమవుతుంది, ఆడ్ నెంబర్ అవుతుంది. అదేవిధంగా నువ్వు 2qలోనే ఏ నెంబర్ తీసుకున్నా అది ఏమవుతుంది, ఈవెన్ నెంబర్ అవుతుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా. సో మీరే తీసుకోండి వాల్యూస్ ఏమైనా. సో a = bq plus rలోన సబ్స్టిట్యూట్ చేసి చూడండి, మనకి ఈ రూపంలో వస్తుంది. సో 2 into 2 అంటే 4, 2 into 3 అంటే 6, 2 into 4 అంటే 8. సో అవి ఈవెన్ నెంబర్సే. ఒకవేళ ఇందులో వేసి చూడండి, 2 into 5 plus 1 ఏమవుతుంది, 11, 2 into 6 plus 1 ఏమవుతుంది, 2 6 12, 12 plus 1 13. అది ఆడ్ నెంబర్ అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా 2q అనేది ఈవెన్ నెంబర్, 2q plus 1 అనేది ఆడ్ నెంబర్ అని చెప్తాం. నెక్స్ట్, షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 4q plus 1 or 4q plus 3 where q is integer. ఓకేనా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, 2 అనేది 2 చేత మనం డివైడ్ చేసాం అనుకోండి, 2 తోటి ఏదైనా వాల్యూని మనం డివైడ్ చేస్తే మనకి రిమైండర్ అయితే 0 లేకపోతే 1. ఒకవేళ 3 చేత డివైడ్ చేసామంటే అయితే 0 లేదంటే 1 లేదంటే 2 అంటే n-1 వరకు రిమైండర్స్ వస్తాయి. ఒకవేళ 4తో డివైడ్ చేసాం అనుకోండి మనకి 0 1 2 3 వరకు వస్తాయి అన్నమాట. అర్థమవుతుందా. ఇప్పుడు a = bq plus r రూపంలో ఉంటే ఇది ఏమిలా ఉంది, 4q plus 1 లా ఉంది. అవునా. అంటే ఇది ఏంటిది, మనకు ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో చూసినప్పుడు ఇది ఒక ఆడ్ నెంబర్ అని తెలుసు. ఎప్పుడైతే 4q అని ఉంటే అది జస్ట్ అంటే ఇది మాత్రమే ఉంటే అది ఈవెన్ నెంబర్, దానికి తోడు +1 కానీ ఇంకా ప్లస్ ఇంకేమి యాడ్ అయినా కూడా అది ఆడ్ నెంబరే. సో ఇందాక చూసాం అది 2q, ఇది ఇక్కడ 4q, ఏదైనా కూడా ఇంటూ q తోటి. ఓకేనా. సో అంటే నీకు ఇక్కడ ఒక ఈవెన్ నెంబర్ అనేది, ఓకేనా, ఒక ఈవెన్ నెంబర్ అనేది నీకు దేంతో మల్టిప్లై అయినా అది ఈవెన్ నెంబరే. ఓకేనా. నేను ఇక్కడ ఆడ్ నెంబర్ కోసం చెప్పట్లేదు, ఏదైనా ఒక ఈవెన్ నెంబర్ తీసుకొని అది దేంతో మల్టిప్లై అయినా అది ఈవెన్ అవుతుంది, అలా కాదు. సో ఇక్కడ ఈవెన్ నెంబర్ అయ్యుండి +1 అయితే అది ఆడ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ సో నేను ఇక్కడ డివిడెండ్ 13 తీసుకున్నాను, 13 = b వాల్యూ 4 అంటే ఏంటి, a/b = 13/4 అనేది తీసుకున్నాను. సో ఇప్పుడు 13ని 4 చేత డివైడ్ చేద్దాం. సో 14 2s 12 అంటే 1 అనేది రిమైండర్ మిగులుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి చూసినట్లయితే మనకి ఇక్కడ ఏంటి, b అంటే ఏంటి 4 ఇంటూ q అంటే ఏంటి కోషియంట్ 2 ప్లస్ రిమైండర్ ఎంత 1. సో 4 × 2 అంటే 12 ప్లస్ 4 × 2 అంటే 8 కదా. సారీ ఇక్కడ 4 3s 12 కదా, 4 3s సారీ 4 3s 12. ఓకే, 4 3s 12 ప్లస్ 1 ఎంత 13. సో 13 అనేది ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా, 13 అనేది 2 చేత మల్టిప్లై అయినా ఓకేనా, లేదంటే 4 చేత ఏదైనా ఒక ఈవెన్ నెంబర్ చేత మల్టిప్లై అయినప్పుడు అది రిమైండర్ 0 ఇస్తే అప్పుడు అది ఏమవుతుంది అంటే ఈవెన్ నెంబర్ అవుతుంది. లేదు నీకు రిమైండర్ అనేది 1 అనేది ఇచ్చినప్పుడు అదేమవుతుంది అంటే ఆడ్ నెంబర్ అవుతుంది.
సో ఇక్కడ నీకు ఇప్పుడు ఏమవుతుంది, నీకు ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక వాల్యూ ఉంది, +1 అనేది ఉంది, కానీ ఇది ఏంటి ఇక్కడ 13 అనేది ఆడ్ నెంబర్. సో నీకు ఇది ఒక్కటి మాత్రం ఉంటుంది ఈవెన్, కానీ ఇది ఇలా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఇచ్చారు, ఏమి ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకేం తీసుకోవచ్చు, 12 అంటే 14 తీసుకుందాము, ఓకేనా. సో 12 కాదు 15 తీసుకుందాం. 15 తీసుకుంటే ఇప్పుడు ఏంటి, 15ని 4 చేత డివైడ్ చేస్తున్నాను, ఏంటి 15ని 4 చేత డివైడ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, 4ని 15 చేత డివైడ్ చేస్తే 4 3 is 12 అంటే రిమైండర్ ఎంత 3 మాట. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, బి అంటే ఏంటి, ఇక్కడ డివిజర్ని బి అంటాం. సో 4 ఇంటూ క్యూ అంటే కోషెంట్ ఎంత 3 ప్లస్ రిమైండర్ కూడా ఎంత 3. సో 4 ఇంటూ క్యూ ప్లస్ 3, 4 ఇంటూ ఎక్కడ ఉంది, ఇదిగో 4 ఇంటూ క్యూ ప్లస్ 3, ఓకేనా. సో 4 3 is 12 ప్లస్ 3 ఈక్వల్ టు ఎంత 15. సో 15 అనేది ఈవెన్ ఆడా, ఆడ్ నెంబర్. ఏంటి 15 అనేది ఈవెన్ ఆడ్ అంటే ఆడ్ నెంబర్. సో దీని ప్రకారం మనకి 4q + 1 అనేది ఏంటి ఆడ్ నెంబరు, తర్వాత 4q + 3 అనేది కూడా ఏంటి ఆడ్ నెంబర్. మీరు ఏ వాల్యూ అయినా తీసుకున్నా క్యూ ప్లేస్లో, క్యూ ఈజ్ సమ్ ఇంటీజర్, మీరు క్యూ ప్లస్లో ఏ వాల్యూ తీసుకున్నా అదేమవుతుంది ఆడ్ అవుతుంది. ఎందుకంటే 4 ఇంటూ సంథింగ్ ఈవెన్, ఇందాక 2 ఇంటూ సమ్ ఇంటీజర్ ఏమవుతుంది, 2 ఇంటూ సంథింగ్ ఏమవుతుంది ఈవెన్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈవెన్ నెంబర్ తోటి ఎప్పుడైతే మల్టిప్లై చేస్తున్నామో అది కంపల్సరీ ఈవెన్ అవుతుంది. దానికి సపరేట్గా నువ్వు ఇంకేదైనా యాడ్ చేస్తే అప్పుడు అది ఆడ్ అవుతుంది, ఓకేనా. నువ్వు ఇక్కడ ఈవెన్ నెంబర్ తీసుకొని ఈ ఈవెన్ నెంబర్తో ఏ ఇంటీజర్ని మల్టిప్లై చేసినా అది ఈవెనే అవుతుంది. లేదు దానికి సపరేట్గా +1 యాడ్ చేయడమో +3 యాడ్ చేయడమో చేస్తే అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఆడ్ నెంబర్ అనేది అవుతుంది. సో ఓకే కదా, ఎలా చేయాలి ఏంటి అనేది అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను మీకు ఒక హోంవర్క్ క్వశ్చన్ అనేది ఇస్తాను దీనికి సంబంధించిందే. సో క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి అంటే, షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 6q + 1, 6q + 3 ఆర్ 6q + 5. ఇక్కడ 5 వరకు వచ్చింది, ఎందుకు 6 యొక్క రిమైండర్స్ 0 1 2 3 4 5 వరకు వస్తాయి కాబట్టి ఇక్కడ 4 యొక్క రిమైండర్స్ ఓన్లీ 3 వరకే వస్తాయి కాబట్టి q + 1 q + 3 వరకు తీసుకున్నాం. ఇక్కడ 6 తీసుకున్నాం కాబట్టి 6 - 1 అంటే 5 వరకు రిమైండర్స్ వస్తాయి కాబట్టి q + 5 అనేది కూడా మనం తీసుకుంటాం అన్నమాట, ఓకేనా. సో దీన్ని ప్రూవ్ చేయండి, ఇది ఆడ్ ఇంటీజర్స్ ఇలా, ఓకేనా. నెక్స్ట్ ఓకే కదా, అర్థమైంది కదా. నెక్స్ట్ ఏంటి మనకి, ద ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఏంటంట, ద ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ క్యాన్ బి రిటన్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. అంటే మనం ఏ కాంపోజిట్ నెంబర్స్, మేడం అసలు ముందు కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, తర్వాత ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, ఓకేనా. సో ముందు కాంపోజిట్ అంటే ఏంటి, ప్రైమ్ అంటే ఏంటి. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పుకోవాలి, ప్రైమ్ నెంబర్ అంటే 2 అనేది ఉంది. సో దీనికి ఫ్యాక్టర్స్ ఏమేమి అవుతాయి, 1 అవుతుంది 2 అవుతుంది అంతే. ఏంటి మనకి ఫ్యాక్టర్స్ అనేవి ఎలా ఉండాలి అయితే 1 టేబుల్లో ఉండాలి, దాంతోపాటు ఇట్సెల్ఫ్ అంటే దాని టేబుల్లో మాత్రమే ఉండాలి, ఇంకా మిగతా ఏ టేబుల్లో ఉండకూడదు. మరి అలాంటి వాటిని ఏమంటామంటే ప్రైమ్ నెంబర్స్ అంటమాట. సో ఇక్కడ ఏంటి మనకి 2 అంటే 1 2 అని ఉంది, ఇంకొక ఏం తీసుకుందాం 5 తీసుకుందాం. 5 అనేది 1 టేబుల్లో ఉంటుంది, 5 టేబుల్. 7 1 7 9 తీసుకోకూడదు, ఆడ్ నెంబర్స్ ప్రకారం వెళ్ళిపోయి 9 తీసుకో. 3 తీసుకోవచ్చు, మళ్ళీ 1 3. సో నెక్స్ట్ ఇంకేం తీసుకోవచ్చు అంటే 9 తీసుకోకూడదు, 11 తీసుకోవచ్చు, 1 11. ఇవన్నీ ఏంటి ప్రైమ్ నెంబర్స్, ఏంటి ప్రైమ్ నెంబర్స్. మరి కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి కాంపోజిట్ నెంబర్స్. అయిపోయింది.
ఓకేనా. సో ఏంటి కాంపోజిట్ నెంబర్స్. మరి కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకోండి, దీని 1 టేబుల్లో ఉంటుంది, 2 టేబుల్లో ఉంటుంది, 4 టేబుల్లో. అంటే దేనికైతే ఓకేనా ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అది ప్రైమ్ నెంబర్. సో 2 ఆర్ మోర్ ఫ్యాక్టర్స్ దేనికైతే ఉంటాయో అది కాంపోజిట్ నెంబర్. ఓన్లీ 1 ఫ్యాక్టర్ మాత్రమే, అంటే 1 కాకుండా ఓన్లీ ఒక ఫ్యాక్టర్ మాత్రమే ఉంటే అది ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఓకేనా. అలా కాకుండా 2 ఆర్ మోర్ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ఏమంటాం కాంపోజిట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకుందాము, 1 టేబుల్లో ఉంటుంది, 2 టేబుల్లో ఉంటుంది, 3 టేబుల్లో ఉంటుంది, 6 టేబుల్లో ఉంటుంది. సో 2 ఆర్ మోర్ ఫ్యాక్టర్స్ ఉన్నది కాబట్టి దీన్ని కాంపోజిట్ అంటాం. సో ప్రైమ్ నెంబర్స్కి కాంపోజిట్ నెంబర్స్కి డిఫరెన్స్ అనేది అర్థమైంది కదా. సో ఇప్పుడు మనము ఏంటంటారు, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ క్యాన్ బి రిటర్న్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ మాట. ఏంటి ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ క్యాన్ బి రిటర్న్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్. సో దాన్ని మనం ఏమంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. ఏమంటాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాము. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మీన్స్ ఎక్స్ప్రెసింగ్ అ నెంబర్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఓన్లీ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ని ఓన్లీ ఏమన్నారు ఇక్కడ మనకి ఓన్లీ, అది గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ తోటే మనం డినోట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాంపోజిట్ నెంబర్స్ ఇక్కడ ఏమున్నాయి, 4 ఉంది. సో 4కి మనకి ఎలా రాయొచ్చు, సో 4ని మనము ఎలా రాయొచ్చు, 4ని ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా 4 into 1 అని రాసియచ్చు. ఎలా రాయొచ్చు, 4 into 1 అని రాసేయచ్చు. కానీ 4 అనేది కాంపోజిట్ నెంబర్, ప్రైమ్ నెంబర్ కాదు. మరి మనం ఏం చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లేదంటే ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుందంటే ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్టే తీసుకోవాలి. అంటే 4ని ఎలా రాయొచ్చు, 2 into 2గా రాయొచ్చు. ఎలా రాయొచ్చు, 2 into 2గా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 6 ఉంది, 6ని ఎలా రాయొచ్చు మనం, 6ని 6 into 1గా రాయొచ్చు. కానీ అలా రాయట్లేదు, ఎలా రాస్తున్నాం 2 into 3గా రాస్తున్నాము. సో ఈ 2 into 2 అంటే 2 2లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 square అని రాస్తాము. సో అది నెక్స్ట్ చెప్పుకుంటాం, 2 square అని రాస్తాం. ఇక్కడ ఒక 2 ఉంది కదా, 2 power of 1 3 power of 1 అని తీసుకుంటాము. ఓకేనా. సో నెక్స్ట్ 8 అనేది ఉందనుకో, 8 అనేది నార్మల్గా ఎలా రాస్తాము, 4 2s అని రాస్తాం. ఎలా రాస్తాము, 4 2s లేదంటే 2 4s అని రాస్తాం. కానీ మనకి ఇక్కడ 4 అనేది ఏంటి కాంపోజిట్ నెంబర్. 4 అనేది ఏంటి కాంపోజిట్ నెంబర్. మనం ఎలా తీసుకోవాలి, ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్టే తీసుకోవాలి. కాబట్టి 4ని మళ్ళీ మనం ఎలా రాస్తాము అంటే మళ్ళీ మనం ప్రైమ్ నెంబర్స్లోనే రాస్తాం. తీసుకున్న కాంపోజిట్ నెంబర్ 4 2s అయ్యే అనుకుందాం, కానీ ఆ 4ని మళ్ళీ మనం ప్రైమ్ నెంబర్స్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే 4ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు, 2 into 2గా రాయొచ్చు. సో ఆల్రెడీ ఇక్కడ ఇంకొక 2 ఉంది. సో మొత్తం ఎంత, 2 cube. 2 cube వాల్యూ ఎంత, 8. సో మనకి ఇక్కడ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ లేదంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో మెయిన్గా ఏంటంటే మనం కాంపోజిట్ నెంబర్స్ అనే దాన్ని ఎలా రాస్తున్నామంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాస్తున్నాం. మరి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, 1 లేదా ఇట్ సెల్ఫే దానికి ఫ్యాక్టర్స్ ఉంటే అది ప్రైమ్ నెంబర్స్. లేదు ఎక్కువ 2 or more దానికి వాల్యూస్ ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయంటే అది కాంపోజిట్ నెంబర్స్. సో అర్థమైంది కదా. ఒకవేళ కాంపోజిట్ నెంబర్స్ వచ్చినా దాన్ని మనం రాసుకోవాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 తీసుకున్నాను, 12 తీసుకుంటే ఎలా రాస్తాము, 6 2s రాస్తాము. 6 2s రాస్తాం. మళ్ళీ 6 అనేది ఏంటి కాంపోజిట్ నెంబర్ కాబట్టి 6ని మళ్ళీ 2 3sగా రాసుకోవాలి. 2 3s 6. సో ఇక్కడ ఉన్న ఈ 2 మళ్ళీ రాసేసుకోవాలి, దాన్ని మళ్ళీ మిస్ చేయకూడదు. ఈ 6ని 2 3s రాసుకొని ఈ 2ని రాసుకుంటాం. సో దీని ప్రకారం 2 2s ఉన్నాయి కాబట్టి 2 square into 3 power of 1గా రాసుకుంటాం. సో ఇక్కడతో అర్థమైంది కదా. నెక్స్ట్ సో ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే ఏంటి, మెయిన్ ఎల్సిఎం అంటే ఎలాగా అనే దాన్ని మనం తెలుసుకోవాలి. ప్రొడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్ ద నెంబర్స్. ఏంటి ప్రొడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్ ద నెంబర్స్. ఇక్కడ ఏంటి ప్రొడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నెంబర్స్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే హెచ్సిఎఫ్ ఆఫ్, ఓకే ఈ సమ్ని మనం అక్కడే చేద్దాం. ఈ సమ్ తీసుకొని వెళ్ళి నేను అక్కడే చెప్తాను. ఓకేనా. ఏంటి 6 and 20ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏంటి
6 and 20ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫైండ్ అవుట్ చేద్దాం. సో 6 and 20 కదా. ఓకే, సో హెచ్సిఎఫ్ ఆఫ్ 6 and 20ని చేయాలంట. ఏం చేయాలి? ప్రొడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్ ద. ఫస్ట్ ఏం చేయాలి? హెచ్సిఎఫ్ అనగానే మనం 6 అంటే అంటే ఇందాక దాని ప్రకారం మనం రాసుకోవాలన్నమాట. ఇందాక దాని ప్రకారం. సో ఈ యొక్క మెథడ్ అనే దాన్ని యూజ్ చేసుకొని మనం 6 యొక్క ఫ్యాక్టర్స్ ఎలా రాస్తాము? 6 యొక్క ఫ్యాక్టర్స్ అనేదాన్ని 6 అంటే ఏంటి? 2 into 3 అవునా? 2 into 3 అంటే 2 power of 1 3 power of 1. నెక్స్ట్ 20కి ఎలా రాసుకుంటాము? 20కి 4 5s అని రాస్తాం. 4 5s. 4ని మళ్ళీ ఎలా రాసుకుంటాం మనం? 2 into 2 into 5 అని రాస్తాం. సో 2 square into 5 కూడా ప్రైమ్ నెంబరే. 5 కూడా ఓన్లీ 1 టేబుల్లో ఉంటుంది. నెక్స్ట్ 5 టేబుల్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి 5 కూడా మనకి ఏమవుతుంది అంటే ప్రైమ్ నెంబరే కాబట్టి. సో 2 square into 5 power of 1. ఇప్పుడు ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 6 దగ్గర ఎంత వచ్చింది? 2 power of 1 into 3 power of 1 వచ్చింది. నెక్స్ట్ 20 దగ్గర ఏమొచ్చింది మనకి? 2 square into 5 power of 1. ఈ రెండిట్లో కామన్గా ఏముంది? 2 అనేది కామన్గా ఉంది. ఏంటి? నార్మల్గా పవర్స్ వదిలేయండి. పవర్స్ వదిలేస్తే కామన్గా ఏముంది? 2 ఉంది. అయితే ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఏంటి? స్మాలెస్ట్ పవర్ మాట. సో స్మాలెస్ట్ పవర్ అంటే అప్పుడు ఏమవుతుంది? స్మాలెస్ట్ పవర్ అంటే సో ఇక్కడ ఫస్ట్ ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏంటి? సో ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ వచ్చేసరికి 2. సో 2లోన ఏంటి? స్మాలెస్ట్ పవర్ దేనికి ఉంది? 2 power of 1కు ఉంది. సో 2 power of 1 అంటే 2. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 20 ఈక్వల్ టు ఎంత? 2 power of 1 అంటే 2. అర్థమైందా? ఫస్ట్ ఇలా చేస్తాం. ఓకేనా? వీటిని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. అంటే ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా తీసుకుంటాం. తీసుకొని 2 square 2 power of 1 3 square అలా రాసుకుంటాం. రాసుకొని ఈ రెండిట్లో ఏంటి కామన్ ఫ్యాక్టర్ ఉంది? 2 కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఈ 2 కామన్ ఫ్యాక్టర్లో దేనికి స్మాలెస్ట్ పవర్ ఉంది? 1 అనేది స్మాలెస్ట్ పవర్. ఒకవేళ 1 లేదు, డైరెక్ట్గా 2 square ఉందంటే 2 square స్మాలెస్ట్ పవర్, అదే తీసుకుంటాం. ఓకేనా? సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మరి ఇది రైటా కాదా అని నార్మల్గా చెక్ చేద్దాం. 6కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 2 3 6 అంతేనా? 1 2 3 6. 20కి 1 2 టేబుల్ ఉంటే 3 టేబుల్లో రాదు. 4 5s. ఓకే, 4 టేబుల్లో 5 టేబుల్లో 6 7 8 9 10 ఇంకా 10 లాస్ట్. 10 20 అవునా? ఇప్పుడు ఈ రెండిట్లో 1 కాకుండా 1 అనేది ఏం చెప్పండి? ప్రతి దాంట్లో కామన్ ఫ్యాక్టర్ 1 ఉంటుంది. అవునా? ప్రతి నెంబర్ 1 యొక్క 1 ప్రతి నెంబర్కి 1 అనేది కామన్ ఫ్యాక్టర్. అది కాకుండా ఇంకా కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 2 అనేది ఉంది. కాబట్టి హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 2 ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే 1కి 2లో హైయెస్ట్ ఏంటి? 2 కాబట్టి 2 అనేది ఆన్సర్. సో మనం ఇక్కడ చేసిన ప్రాసెస్ అనేది కరెక్టా కదా? కరెక్టే. సో హెచ్సిఎఫ్ అనేది ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? మరి ఎల్సిఎం. ఓకే, సో ఈ ప్రాసెస్ అర్థం కదా? ఇంక ఇది చదివేద్దాం. సో ఎల్సిఎం. మరి ఎల్సిఎం అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో ఇక్కడ ఏంటి? ఎల్సిఎం ఆఫ్ 6, 20. సో సేమ్ దానికి 2 power of ఏంటి? 6కి 2 power of 1 into 3 power of 1 వచ్చింది. 20కి ఎంత వచ్చింది? 2 square into 5 power of 1 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నారు? ప్రొడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్. ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నెంబర్స్. అంటే ఇందాక ఏం చేసాం? ఏదైతే కామన్ ఫ్యాక్టర్ ఉందో అందులో ఉన్న స్మాల్ పవర్ని కన్సిడర్ చేస్తే అది హెచ్సిఎఫ్. మరి ఎల్సిఎంలో ఏం చెప్తున్నారు? మొత్తం అన్ని టర్మ్స్ అంటే 2 నీకు అక్కడ ఏమేమి ఉన్నాయి? 2 3 5 ఉందనుకో, 2ని కన్సిడర్ చేస్తావు, 3ని కన్సిడర్ చేస్తావు, 5ని కన్సిడర్ చేస్తావు. ఇంకా నీకు 7 11 అన్నీ ఉన్నాయనుకో, అన్ని కన్సిడర్ చేస్తావు. అన్నిట్లో కూడా దేని పవర్ అయితే ఎక్కువగా ఉంటుందో, గ్రేటెస్ట్ పవర్ అంటే దేని పవర్ అయితే ఎక్కువ ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ 2 power of 1 అనేది 2 times ఉంది. ఈ రెండిట్లో గ్రేటెస్ట్ పవర్ ఏంటి? 2 square into ఇప్పుడు
3 అనేది ఉంది, 3లో గ్రేటెస్ట్ పవర్ అది ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ 3 పవర్ ఆఫ్ 1. 5లో గ్రేటెస్ట్ పవర్ అంటే అది ఒకటే ఉంది కాబట్టి 5 పవర్ ఆఫ్ 1. ఒకవేళ 3లో కూడా 2 ఉన్నాయి అనుకో, దాంట్లో గ్రేటెస్ట్ పవర్ అయితే అది తీసుకుంటాం. 5లో కూడా 2 ఉన్నాయి అనుకో, దాంట్లో గ్రేటెస్ట్ పవర్ అయితే అది తీసుకుంటాం. సో 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 5, 4 3 12, 12 ఇంటూ 5 అంటే 60. ఏంటి 60. సో అర్థమైందా? LCM ఆఫ్ 6, 20 ఎంత? 60. ఇదెంత? 2. సో అర్థమైందా ఎలా వచ్చింది ఏంటి అనేది? సో అర్థమైందా? ఫస్ట్ హెచ్సిఎఫ్ అంటే మీరు ఈ యొక్క 2 డెఫినేషన్స్ గుర్తుపెట్టుకుంటే హెచ్సిఎఫ్ని ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయగలరు. హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నావు? సో ఇలాగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా తీసుకున్నాం, అంటే ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ తీసుకున్నాం. తీసుకొని ఇప్పుడు ఏం చేస్తాము, జస్ట్ మనం 2 స్క్వేర్. సో ఇక్కడ ఏంటి, ఈ రెండిట్లోన ఏది కామన్ ఫ్యాక్టర్ ఉంది? 2 అనేది కామన్ ఫ్యాక్టర్. 2 కామన్ ఫ్యాక్టర్లోన పవర్ ఏ చిన్నది ఉంది అంటే 2 పవర్ ఆఫ్ 1 చిన్నది కాబట్టి 2 అనేది హెచ్సిఎఫ్ అయింది. ఎల్సిఎం అంటే ఏంటి? ఎల్సిఎం వచ్చేసరికి సేమ్ ప్రోడక్ట్ ప్రైమ్ నెంబర్స్ తీసుకొని ఇక్కడ ప్రతి నెంబర్ ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ కాదు, అక్కడ మీరు ఎన్ని నెంబర్స్ తీసుకుంటే అన్ని నెంబర్స్ కన్సిడర్ చేయాలి, అందులో కూడా గ్రేటెస్ట్ పవర్. సో 2 3 5 ఉందనుకో, 2లో గ్రేటెస్ట్ పవర్ దేనికి ఉంది, 3లో గ్రేటెస్ట్ పవర్, 5లో గ్రేటెస్ట్ పవర్, ఆ మూడింటికి కూడా మల్టిప్లై చేస్తాము. మీకు ఎన్ని ఉంటాయి అన్ని చెప్పారు కదా, 7 ఉంటే 7, 11 ఉంటే 11, అన్నిటిని కూడా గ్రేటెస్ట్ పవర్ తీసుకొని మల్టిప్లై చేస్తే ఏదైతే వస్తుందో అదే ఎల్సిఎం. సో మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 20 ఎంత వచ్చింది? 2 వచ్చింది. అదేవిధంగా ఎల్సిఎం ఆఫ్ 6, 20 ఎంత వచ్చింది? 60 వచ్చింది. సో మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, ఏంటి అంటే హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. సో ఇది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా యూజ్ అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. మీరు ఒకవేళ తర్వాత ఏవైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏమైనా రాయాలి, మీరు ఏదైనా చేయాలనుకుంటే ఈ యొక్క ఫార్ములాని బట్టి మీకు చాలా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో చూద్దాం. ఫస్ట్ మరి మనం తీసుకునే వాల్యూస్ని బట్టి మనం తీసుకుందాం. హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది మనకి? 2 వచ్చింది. 2 ఇంటూ ఎల్సిఎం కదా, ఎల్సిఎఫ్ అని రాసింది, సారీ, ఎల్సిఎం. ఓకే, ఎల్సిఎం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ 2 ఇంటూ ఎల్సిఎం ఎంత? 60 ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, అంటే మనం తీసుకున్న 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్. 620 ఎంత? 6 ఇంటూ 20 అంటే 120. సో ఎంత? ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే 6 ఇంటూ 20 అంటే 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్. సో 2 60s అంటే ఎంత? 2 0s 0, 2 6 12, 6 20s 120. సో చూసారా, ఇది ఒక ఫార్ములా. సో దీన్ని బట్టి మనం తీసుకున్న వాల్యూస్ అనేవి కరెక్టా కదా, ఓకేనా? దీని యొక్క ప్రోడక్టే మనకి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తే మనకి సేమ్ వాల్యూ అనేది వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో అర్థమైంది కదా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనేసి. ఓకే, సో మీకు నేను కొన్ని వాల్యూస్ అనేవి ఇస్తాను హోంవర్క్కి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే 26 and 91. సెకండ్ది ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి రెండు ఈక్వల్గా, ఇది అది రెండు ఈక్వల్ వస్తున్నాయా లేదో కూడా చేయండి. ఎల్సిఎం ఎంత, హెచ్సిఎఫ్ ఎంత కూడా మెన్షన్ చేయండి. ఇంకొక దాంట్లో ఎలా అడుగుతారు తెలుసా, మనకి హెచ్సిఎఫ్ ఆఫ్, సో ఈ రెండు ఇలా చేయండి, రెండింటికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి. ఇంకో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 306, 657 ఈక్వల్ టు ఎంత అంట? 9 అని ఇచ్చేసాడు, ఆల్రెడీ హెచ్సిఎఫ్ వాల్యూ ఇచ్చేసాడు. అయితే దెన్ ఎల్సిఎం ఆఫ్ 306, 657 ఎంత? ఏంటి 306, 657 ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలి. సో అక్కడ ఏంటి మనకి హెచ్సిఎఫ్, మనం మిగతా పై 2 దానికి హెచ్సిఎఫ్ ఎల్సిఎం రెండు ఫైండ్ అవుట్ చేసి ఈ ఫార్ములాలో వేసి చేయండి. తర్వాత దానికి హెచ్సిఎఫ్ ఇచ్చేసాడు, హెచ్సిఎఫ్ 9,
9 అనేది కాంపోజిట్ నెంబరా ప్రైమ్ నెంబరా? కాంపోజిట్ నెంబర్, ఎందుకంటే 1 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, 9 టేబుల్లో. సో 2 కన్నా ఎక్కువ వచ్చాయి కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 3 × 3. 3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఆ 9ని ఎలా కన్వర్ట్ చేయొచ్చు? 3 × 3గా రాయొచ్చు. సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది? సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది? దానికి 3² అవుతుంది. సారీ, హెచ్సిఎఫ్ 3² అంటే ఏంటి? 9 అని ఇచ్చాడు కదా. సో అంటే మీరు ఎలా రాసుకుంటారంటే 3² అని రాసుకోండి. సో అర్థమైందా? హెచ్సిఎఫ్ ఆఫ్ 306 657 అనేది 9గా ఇచ్చాడు. 9 మనం ఎలా రాసుకోవచ్చు? ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ కింద 3 × 3. సో 3 ఎన్ని టైమ్స్ ఉన్నాయి? స్క్వేర్ అంటే 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 3². సో హెచ్సిఎఫ్ అంటే ఏంటి? 3². 9గా తీసుకోకూడదు. 9 ఎందుకంటే కాంపోజిట్ నెంబర్, మనం దీని కింద మార్చుకుంటున్నాం కాబట్టి 3². సో 3² కాబట్టి ఇప్పుడు అది 9. ఓకే, మీరు వాల్యూ ఇక్కడ తీసుకునేటప్పుడు మీరు హెచ్సిఎఫ్ వాల్యూ 9 తీసుకోవచ్చు. కానీ మీరు ఇక్కడ తీసుకున్నప్పుడు 9 తీసుకోవచ్చు, కానీ మీరు జస్ట్ పక్కన చిన్నది మెన్షన్ చేయండి. 3 × 3 = 3² = 9 అలా మెన్షన్ చేయండి. ఓకేనా? సో ఎందుకంటే మనకి ఆ ఫార్ములా ప్రకారం రాయమన్నారు కాబట్టి 9 ఉంచండి. 3 × 3 3² ఆ విధంగా కూడా రాయండి. ఓకేనా? సో దాన్ని బట్టి ఎల్సిఎం ఎలా వస్తుంది, తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఏంటి, వాల్యూ ఏంటి అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయండి. సో ఓకే కదా, అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రీవిజిటింగ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఏంటి? రీవిజిటింగ్ ఇర్రేషనల్ నెంబర్స్ మాట. సో ఏంటి? ఏ నెంబర్ దట్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏమని చెప్పండి? ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏవైతే p/q ఫార్మాట్లో ఉండవో దాన్ని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఏవైతే p/q ఫార్మాట్లో ఉంటే దాన్ని రేషనల్ అంటారు. ఏవైతే p/q ఫార్మాట్లో ఉండవో వాటిని ఏమంటాము అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటాము. సో ఇక్కడ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఏంటి ఇక్కడ? ఓకే, సో ఇక్కడ మనకి ఇక్కడ అర్థమైంది కదా. ఫస్ట్ రీవిజిటింగ్ ఇర్రేషనల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏంటి? టర్మినేటింగ్ రిపీటెడ్ ఉంటాయి. రేషనల్ నెంబర్స్లో టర్మినేటింగ్ అంటే మన కోషెంట్ తీసుకుంటే అయితే కోషెంట్ టర్మినేట్ అయిపోతుంది, లేదంటే మనకి ఏంటి? రిపీట్ అవుతుంది. నేను ఆల్రెడీ నెంబర్ సిస్టమ్ 9th క్లాస్ మ్యాథ్స్ ఫస్ట్ చాప్టర్లో చెప్పాను, ఒకసారి చూడండి. ఇర్రేషనల్ నెంబర్స్ కోసం అందులో నేను ప్రూఫ్ కోసం కూడా చెప్పాను. సో మీకు ఒకళ్ళు ఇక్కడ అర్థం కాకపోతే అక్కడికి వెళ్ళి చూడండి. ఓకేనా? కంపల్సరీ అర్థం అవుతుంది. ఓకేనా? సో ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఇది నాన్ రిపీటెడ్. ఏంటి? నాన్ రిపీటెడ్, నాన్ టర్మినేటెడ్. నాన్ రిపీటెడ్ అండ్ నాన్ టర్మినేటెడ్. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ √2 అని, √3 అని, √5 అని ఈ విధంగా ఉంటాయి. 5 వాల్యూస్ అని ఆ విధంగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇవి ఇర్రేషనల్ నెంబర్స్. సో ఇప్పుడు ఒకసారి మనం గమనించుకున్నట్లయితే థీరం 1.3 ఏం చెప్తుందంటే, ఆల్రెడీ నేను 9th క్లాస్లో చాప్టర్ చెప్పినప్పుడు ఒక థీరం ఉంటుంది. ఆ థీరంలో ఏం చెప్తుందంటే ఇఫ్ అ ప్రైమ్ నెంబర్ డివైడ్స్ a². ఒక ప్రైమ్ నెంబర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది, 2 లేదా 3 లేదా 5 ఏదో ఒక ప్రైమ్ నెంబర్ తీసుకోండి. అది కనుక a² డివైడ్ చేస్తుంది అంటే అది కంపల్సరీ దెన్ ద సేమ్ ప్రైమ్ నెంబర్ ఆల్సో డివైడ్స్ a. సో ప్రైమ్ నెంబర్ అనేది a² డివైడ్ చేస్తే అదే ప్రైమ్ నెంబర్ దేని డివైడ్ చేస్తుందంట? ఏని కూడా డివైడ్ చేస్తుందంట. ఫర్ ఎగ్జాంపుల్ a = 6 అనుకున్నాం. a² ఎంత అవుతుంది? 36 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 అనే దాన్ని 36 చేత డివైడ్ చేస్తే, డివైడ్ అయితే 2 అనేది పర్టికులర్గా 36ని డివైడ్ చేయగలిగితే అంటే 2 18s 36 0 అంటే కంపల్సరీ డివైడ్ చేస్తుంది. కాబట్టి ఈ 2 అనేది a² డివైడ్ చేస్తే ఏని కూడా డివైడ్ చేస్తుంది. సో చూద్దాం. 2 3s 6 అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం. a = ఏంటి? 9 తీసుకుందాం. a² = 81 తీసుకుందాం. ఇప్పుడు 3 ప్రైమ్ నెంబరే కదా. 3 అనేది ప్రైమ్ నెంబరే కాదు, ఓన్లీ 1 3 టేబుల్లోనే 3 వస్తుంది, ఇంకెక్కడ రాదు. కాబట్టి 3 అనేది a² డివైడ్ చేయగలిగితే ఎంత? 3 27s 81 డివైడ్ చేయగలిగితే అదే ప్రైమ్ నెంబర్ దేని కూడా డివైడ్ చేయగలదు, ఏని కూడా డివైడ్ చేయగలదు. సో అర్థమైందా థీరం? చాలా సింపుల్. సో ఈ థీరంని బట్టి మనము ప్రూఫ్ అనేది చేస్తాం. √2 అనేది ఇర్రేషనల్ అని ప్రూఫ్ చేయండి, √3 అనేది ఇర్రేషనల్ అని ప్రూఫ్ చేయండి అని అడుగుతారు కదా. సో దాన్ని మనం ఎక్కడ నుండి తెస్తామంటే ఎక్కడ నుండి ఈ థీరం నుండి వస్తుంది అది. ఓకేనా? సో
ఒకవేళ ప్రైమ్ నెంబర్ అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే అదే ప్రైమ్ నెంబర్ ఇంకో ప్రైమ్ నెంబర్ కదా, అదే ప్రైమ్ నెంబర్ ఏని కూడా డివైడ్ చేస్తుంది. నెక్స్ట్, సో రూట్ ఈస్ ఇర్రేషనల్. సో థీరం 1.4, థీరం 1.4లో ఏంటంటే రూట్ ఈస్ ఇర్రేషనల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏంటంటే రూట్ 2 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. రూట్ 2 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ దాన్ని ఏమనుకోవాలి, అది రేషనల్ నెంబర్ అనుకోవాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ LHS ఈక్వల్ టు RHS అని చెప్తున్నారు. సో ఫస్ట్ ఏమనుకుంటాం, LHS ఈక్వల్ టు RHS అనుకొని లాస్ట్కి సమ్ చేస్తే ఆ రెండు ఈక్వల్ వస్తే LHS ఈక్వల్ టు RHS, ఒకవేళ ఈక్వల్ రాకపోతే LHS ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS అని చెప్తాం. సో ఫస్ట్ అది ఈక్వల్ టునా నాట్ ఈక్వల్ టునా తెలియాలంటే ఫస్ట్ అది ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలి. సో ఇప్పుడు నువ్వు ఇది ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పాలి, రూట్ 2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పాలి అంటే ఫస్ట్ నువ్వు ఏమనుకోవాలి, దాన్ని రేషనల్ నెంబర్ అనుకోవాలి. ఇది ఒక కాంట్రడిక్షన్ అనమాట. అంటే ఏంటంటే ఆపోజిట్ అనుకుంటావు, నువ్వు ఇర్రేషనల్ చూపించాలనుకుంటే ఫస్ట్ రేషనల్ నెంబర్ అని అనుకోవాలి. సో రూట్ 2 ఈజ్ ఎ రేషనల్ నెంబర్. రూట్ 2 అనేది ఏంటి, ఒక రేషనల్ నెంబర్. అప్పుడు రూట్ 2 రేషనల్ నెంబర్ అనేది దేని ఫార్మేట్లో ఉంటుంది, P/Q ఫార్మేట్లో ఉంటుంది. దేని ఫార్మేట్లో ఉంటుంది, P/Q ఫార్మేట్. అంటే రూట్ 2 రూట్ 2 అనేది ప్రెసెంట్ మనం ఏమనుకుంటున్నాం, రేషనల్ నెంబర్ అనుకుంటున్నాం. కాబట్టి ఇది దేని ఫార్మేట్లో ఉండాలి, A/B ఫార్మేట్లో ఉంటుంది. కాబట్టి రూట్ 2ని A/Bకి ఈక్వల్ చేస్తున్నాం. రేషనల్ నెంబర్స్ అంటే ఏ ఫార్మేట్లో ఉంటాయని చెప్పుకున్నాం, P/Q ఫార్మేట్లో ఉంటే దాన్ని రేషనల్ నెంబర్స్ అనుకుంటాము. ఇప్పుడు మనం రూట్ 2ని రేషనల్ నెంబర్స్ అనుకున్నాం కాబట్టి మనం ఏం చేస్తాము, రూట్ 2 ఈక్వల్ టు A/B చేసాము. ఇక్కడ మనం ఏవైతే A/B ప్లేస్ తీసుకుంటున్నామో అవి ఏంటంట, AB ఆర్ కోప్రైమ్. ఏంటి, కోప్రైమ్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్ అంటే జస్ట్ 1 లేదా ఇట్ సెల్ఫ్. సో 1 లేదా ఇట్ సెల్ఫ్ మాత్రమే మనకి ఇక్కడ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే, సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ కామన్ ఫ్యాక్టర్ అన్నమాట. కోప్రైమ్ అంటే ఏంటంటే కామన్ ఫ్యాక్టర్. సో 2 నెంబర్స్ తీసుకున్నాం, ఏంటి 2 అని 3 అని తీసుకున్నాం. 2కి కామన్ ఫ్యాక్టర్స్ 1 2, 3కి కామన్ ఫ్యాక్టర్స్ 1 3 అని తీసుకున్నాం. ఈ రెండిట్లో కామన్ దేనికి ఉంది, ఓన్లీ 1కి మాత్రమే ఉంది. ఏంటి, ఓన్లీ 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఎప్పుడైతే రెండు నెంబర్స్ యొక్క కామన్ ఫ్యాక్టర్ అనేది ఓన్లీ 1 అవుతుందో దాన్నే మనం ఏమంటామంటే కోప్రైమ్ అంటాం. ఏమంటాం, కోప్రైమ్ అంటాం. ఎప్పుడైతే 2 నెంబర్స్ యొక్క ఏంటి కామన్ ఫ్యాక్టర్ అనేది 1 అవుతుందో అప్పుడు దాన్ని ఏమంటాం, కోప్రైమ్. సో ఇక్కడ ఏబీలు అనేవి ఏంటి, కోప్రైమ్. అంటే ఆ రెండింటికి ఓన్లీ 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ అవుతుంది, ఇంకేంటి కామన్ ఫ్యాక్టర్ కాదు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత మల్టిప్లై. నేను ఇక్కడ టెక్స్ట్ బుక్లో మీకు చెప్పిన దాని ప్రకారం చెప్తాను. మల్టిప్లై బోత్ సైడ్స్ విత్ బి ఎందుకంటే ఇక్కడ దీన్ని క్యాన్సిలేషన్ చేయడం కోసము. సో మీరు కావాలంటే ఇలా పంపించుకుంటారు, కానీ మీకు మనకి టెక్స్ట్ బుక్లో అలా చెప్పారు కాబట్టి సో అలా చెప్తాను. ఓకే, సో ఏంటి, మల్టిప్లై బోత్ సైడ్స్ విత్ బి అంటే b ఇంటూ రూట్ 2 ఈక్వల్ టు A/B ఇంటూ బి. బోత్ సైడ్స్ చేయాలి అంటే దీంతో బిని మల్టిప్లై చేయాలి, దీంతో బి మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ బి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏమవుతుంది, b ఇంటూ రూట్ 2 ఈక్వల్ టు A ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పర్టికులర్ దానికి స్క్వేర్ చేయాలి. స్క్వేర్ ఆన్. సో ఇది మీకు టెక్స్ట్ బుక్లో స్టెప్ బై స్టెప్ ఉంటుంది. నేను ఆ స్టెప్ బై స్టెప్ అంతా రాయకుండా స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్, జస్ట్ మీకు ఏంటంటే ఒక సమ్ ఏ ఫార్మేట్లో చేస్తామో ఆ ఫార్మేట్లో చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తాము, రేషనల్ నెంబర్ అనుకొని A/Bకి ఈక్వల్ చేస్తాం. ఆ AB లేటి కోప్రైమ్స్. సో రెండు పైపులా కూడా కింద ఏదైతే ఉందో దాంతో మల్టిప్లై చేస్తాం. చేశాక ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే మనకి ఈ వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ రూట్ 2 ఉంది. రూట్ని క్యాన్సిలేషన్ చేయడం కోసం స్క్వేర్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే రూట్ని
క్యాన్సిలేషన్ చేయడం కోసం మనము ఇక్కడ స్క్వేర్ చేస్తాం. కాబట్టి బి √2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. అంటే ఇక్కడ ఏంటి, రూట్కి 2 అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాన్సిల్ చేయొద్దు, ఓకేనా, √2. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, బి స్క్వేర్ √2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ చేయొచ్చు. అవునా, ఇప్పుడు ఈ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ ఏం మిగులుతుంది, ఇప్పుడు ఏం మిగులుతుంది మనకి ఇక్కడ 2b స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఎంత, 2b స్క్వేర్. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఎంత మిగిలింది ఇక్కడ, సో ఇక్కడ బి స్క్వేర్, బీకి స్క్వేర్ చేస్తాం, √2కి స్క్వేర్ చేస్తాం, √2కి స్క్వేర్ చేసేటప్పుడు రూట్కి స్క్వేర్కి ఎప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది. సో √2 ఇంటూ √2 ఈక్వల్ టు 2. ఏంటి, √2 స్క్వేర్ అంటే అర్థం ఏంటి, √2 ఇంటూ √2 అంటే √2 అనేది 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, 2 వస్తుంది. కాబట్టి √2 స్క్వేర్ అనగానే 2కి రూట్కి క్యాన్సిల్ చేసేస్తే మనకి ఏం మిగిలింది, బి స్క్వేర్ 2. ఏంటి, బి స్క్వేర్ 2. సో బి స్క్వేర్ 2, నేను దాన్ని 2b స్క్వేర్ అని రాసుకున్నాను ఈక్వల్ టు ఏ స్క్వేర్. అర్థమైందా, ఏదో కన్ఫ్యూజన్ ఉంది కదా, అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఒకసారి మనం గమనించుకున్నట్లయితే 2b స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే బి స్క్వేర్ ఈక్వల్ టు దీని ప్రకారం ఈ 2 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇక్కడికి వెళ్ళిపోతే ఏమవుతుంది, ఏ స్క్వేర్ బై 2 అవుతుంది. ఏమవుతుంది, నేను జస్ట్ మార్చట్లేదు, జస్ట్ అని చెప్తున్నాను. ఇక్కడ 2 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తే ఈ 2 అనేది ఇక్కడ అటు వెళ్ళిపోతే ఏమవుతుంది, ఏ స్క్వేర్ డివైడ్ చేస్తుంది. అంటే 2 అనేది ఇక్కడ ఏం చేస్తుంది, ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. మనం చెప్పుకునే లాస్ట్ థియరం ప్రకారం ఒకవేళ ఇక్కడ 2 అనేది ఏంటి, ప్రైమ్ నెంబర్ అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేయగలిగితే అది దేన్ని డివైడ్ చేస్తుంది, ఏని కూడా డివైడ్ చేస్తుంది. సో మన థియరం ప్రకారం 2 డివైడ్స్ ఏ స్క్వేర్, సో 2 డివైడ్స్ ఏ ఆల్సో. ఓకేనా, 2 అనేది దేన్ని డివైడ్ చేస్తుంది, ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఓకేనా, 2 అనేది దేన్ని డివైడ్ చేస్తుంది, ఏని కూడా డివైడ్ చేస్తుంది. 2 డివైడ్స్ ఏ స్క్వేర్. ఓకేనా, రైటింగ్ అర్థమవుతుందా, 2 డివైడ్స్ ఏ స్క్వేర్ అయితే 2 దేన్ని డివైడ్ చేస్తుంది, ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము 2 ఏ ప్లేస్లోన ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లేస్లో ఏది తీసుకున్నా మనకి ఏంటి 2 అనేది డివైడ్ చేస్తుందంట. ఎలా డివైడ్ చేస్తుంది, ఎప్పుడైతే రిమైండర్ 0 వస్తుందో అప్పుడే అది పర్టికులర్గా డివైడ్ అయినట్టు. అవునా కదా, మనము 2 అనేది డివైడ్ చేస్తుంది అని ఎప్పుడు చెప్తాము, ఎప్పుడైతే పర్టికులర్గా 0 రిమైండర్ అవుతుందో అప్పుడే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లేస్లో 1 తీసుకున్నాను అనుకో, అదేమవుతుంది, 2 అంటే 1 2 0 0 1, రిమైండర్ ఎంత వచ్చింది 1. అంటే 1కి ఏమైనా అది డివైడ్ చేస్తుందా, రిమైండర్ 1 వచ్చింది అంటే అది డివైడ్ అవ్వట్లేదు. పోనీ ఏ ఈక్వల్ టు 2 తీసుకున్నాను అనుకో, 2 1s 2, రిమైండర్ 0 అంటే 2ని ఇది డివైడ్ చేస్తుంది. పోనీ ఏ ఈక్వల్ టు 3 తీసుకున్నాను అనుకో, ఏ ఈక్వల్ టు 3 తీసుకుంటే ఏమవుతుంది, 2 × 3 అంటే 2 1s 2 అంటే రిమైండర్ 1 అంటే డివైడ్ చేయట్లేదు. పోనీ ఏ ఈక్వల్ టు 4 తీసుకున్నాను, 2 2s 4 అంటే ఇది అలాగా 5 తీసుకున్నాను, ఏ ఈక్వల్ టు 5 తీసుకున్నాను, 2 2s 4 1 రిమైండర్ అంటే అవ్వట్లేదు. పోనీ ఏ ఈక్వల్ టు 6 తీసుకున్నాను, సో 2ని 6 చేత డివైడ్ చేస్తే 2 3s 6 కాబట్టి రిమైండర్ 0. అంటే ఒక్కసారి ఇక్కడ మీరు గమనించినట్లయితే 2 4 6 మాత్రమే రిమైండర్ 0 వస్తుంది, మిగతా 3 5 1కి రిమైండర్ 0 రావట్లేదు, 1 వస్తుంది. మరి ఎందుకు అలా వస్తుంది మేడం, పాయింట్ పెట్టుకో 0, పాయింట్ పెట్టకుండా జస్ట్ పాయింట్కి ముందు మీకు ఏదైతే వస్తుందో పాయింట్ పెడితే 0 వచ్చేస్తుంది, కానీ అలా పెట్టకూడదు. పాయింట్ పెట్టకుండా మీకు ఎంత వస్తుంది, రిమైండర్ 1 వస్తుంది. కాబట్టి మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇవన్నీ కూడా ఏంటి 2 4 6 తర్వాత 8 10 12 ఇవన్నీ ఏంటి ఈవెన్ నెంబర్స్. ఏంటి ఈవెన్ నెంబర్స్. ఏ అనేది ఏంటి, ఏ అనేది ఒక ఈవెన్ నెంబర్. ఏ అనేది ఏంటి, ఏ అనేది ఒక ఈవెన్ నెంబర్. సో ఏ అనేది ఒక ఈవెన్ నెంబర్ అని ఎప్పుడు చెప్తాం మనం, ఎప్పుడైతే అది 2 యొక్క మల్టిపుల్, ఎప్పుడైతే అది ఒక 2 యొక్క మల్టిపుల్ అంటే
2 1s are 2 ఈవెన్ నెంబర్, 2 2s are 4 ఈవెన్ నెంబర్, 2 3s are 6. అంటే ఎప్పుడైతే ఏ అనేది 2 యొక్క మల్టిపులో అప్పుడే అది 2 చేత డివైడ్ చేయబడుతుంది. అంటే ఏమనుకుంటామంటే ఏ ఈక్వల్ టు 2 ఇంటూ సమ్ కే లేదా సమ్ సి, వేర్ కే ఈక్వల్ టు ఎనీ ఇంటీజర్. కే ఈజ్ ఎనీ ఇంటీజర్ మాట, కే ఈజ్ ఎనీ ఇంటీజర్. ఓకేనా? సో ఇక్కడ కే ప్లస్లో నువ్వు 2 ప్లస్ 1 తీసుకో. 2 ఇంటూ 1 అంటే 2తో డివైడ్ అవుతుంది, 2 ఇంటూ 2 అంటే 2తో డివైడ్, 2 ఇంటూ 3 అంటే అవుతుంది, 2 ఇంటూ 4 అంటే నువ్వు 2 చేత ఏ ఒక అంటే ఏంటి, ఏ అనేది ఈవెన్ నెంబర్ అని చెప్పుకున్నావు. నువ్వు 2 అనేది ఏని డివైడ్ చేస్తుంది అంటే ఏ అనేది పర్టికులర్గా ఏమై ఉండాలి, ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఏ అనేది పర్టికులర్గా ఏమై ఉండాలి, ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఈవెన్ అంటే ఏంటి, 2 యొక్క మల్టిపుల్. కాబట్టి ఏ ఈక్వల్ టు 2k అనుకున్నాము. కే ప్లస్లో 1 2 3 4 5 ఏం పెట్టుకున్నా ఏ అనేది ఏమవుతుంది, ఈవెన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఏ ఈక్వల్ టు 2k దీని ఈక్వేషన్ 2 అనుకుంటే సబ్ అంటే సబ్స్టిట్యూట్ 2 ఇన్ దేంట్లోనా, ఈక్వేషన్ 1లో. ఈ యొక్క 2ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయమన్నాను. సో 2b స్క్వేర్ ఈక్వల్ టు 2b స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి మనకు వచ్చింది, ఏ స్క్వేర్. ఏంటి, ఏ స్క్వేర్. సో మనకి ఇక్కడ ఏ ఉంది. ఓకేనా? ఏముంది, ఏ ఉంది. సో 2b స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్లో ఎంత ఉంది మనకి, 2k. ఏ ప్లస్లో ఏముంది, 2k హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ అంటే 2b స్క్వేర్ ఈక్వల్ టు 4k హోల్ స్క్వేర్. ఏంటి, 4k హోల్ స్క్వేర్. ఇప్పుడు మనము ఇందాక ఏ చెప్పాము, ఇలా ఉంటే బీ స్క్వేర్ ఈ 2 అనేది ఇక్కడికి వచ్చి అవుతుంది అని. మరి ఇక్కడ కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ 2 అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి బీ స్క్వేర్ ఇక్కడ ఉంది, ఇదేంటి 2 అనేది వెళ్ళిపోయింది. సో 4k స్క్వేర్ బై 2 అంటే 2 1s 2 2s. సో బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ మిగిలింది, 2k స్క్వేర్ మిగిలింది. ఈక్వేషన్ 3 అనుకుందాం. సో ఇప్పుడు ఒకసారి గమనించినట్లయితే ఇందాకట్లాగే చూడండి, ఈ యొక్క ఫార్ములా ఈ యొక్క ఈక్వేషన్, ఈ రెండు ఈక్వేషన్స్ ఒకలాగా ఉన్నాయి లేదా, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ బీ స్క్వేర్ ఉంది, ఇక్కడ బీ స్క్వేర్ ఇక్కడ కే స్క్వేర్ ఉంది, అంతే డిఫరెన్స్. అంటే ఈ 2 అనే దాన్ని ఒకవేళ 2k స్క్వేర్ ఈక్వల్ టు బీ స్క్వేర్ అని అడితే ఇక్కడ మల్టిప్లై చేస్తున్న 2 అనేది ఇక్కడ మనకి ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. అవునా? మనం మార్చుకోవట్లేదు, జస్ట్ నీకు చెప్తున్నాను. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది అంటే అటువైపు ఒకవేళ వెళ్ళిపోతే ఏం చేస్తే డివైడ్ చేస్తుంది. సో ఏంటి డివైడ్ చేస్తుంది, 2 డివైడ్స్. దేని డివైడ్ చేస్తుంది, బీ స్క్వేర్ని. ఒకవేళ 2 డివైడ్స్ అంటే ప్రైమ్ నెంబర్ అనేది ఒకవేళ బీ స్క్వేర్ డివైడ్ చేస్తే దేన్ని డివైడ్ చేస్తుంది, బీని కూడా డివైడ్ చేస్తుంది. దీని ప్రకారమే థియరం ప్రకారం బీ స్క్వేర్ డివైడ్ చేస్తే బీని కూడా డివైడ్ చేస్తుంది. ఒక్కసారి గమనించినట్లయితే మన స్టార్టింగ్లో ఏం చెప్పుకున్నాం, ఏ కామా బిఆర్ కో ప్రైమ్ అంటే ఆ రెండింటికి ఓన్లీ 1 మాత్రమే మల్టిప్లై చేయాలి, 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. కానీ ఈ రెండు ఈక్వేషన్స్ ఈ రెండింటి ప్రకారం ఇక్కడ 2 అనేది ఏని డివైడ్ చేస్తుంది, ఇక్కడ కూడా 2 అనేది బీని డివైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, 2 అవుతుంది. అవునా? మనకి నార్మల్గా రేషనల్ నెంబర్స్లో ఏ బై బి అనేవి ఎలా ఉండాలంట, కో ప్రైమ్ అవ్వాలి. మనం ఇదంతా సాల్వ్ చేశాక మనకి ఏకి బీకి 1 మాత్రమే కాదు 2 కూడా డివైడ్ అవుతుందంట. మరి అప్పుడు ఈ యొక్క రేషనల్ నెంబర్ అయితే కంపల్సరీ ఏమవ్వాలి, కో ప్రైమే అవ్వాలి. ఇక్కడ కో ప్రైమ్ కన్నా ఒకటి ఎక్స్ట్రా ఫ్యాక్టర్ వస్తుంది, అప్పుడు దీన్ని ఏమంటాం మనం, ఇది ఇర్రేషనల్. సో √2 ఏంటి, ఒక నిమిషం, √2 ఈజ్ ఇర్రేషనల్. ఎందుకు ఇర్రేషనల్ అయింది, మనకి రేషనల్ అయితే పక్కాగా ఏబి అనేవి కో ప్రైమ్ ఉండాలని ఫస్ట్ తీసేసుకున్నాం. కానీ మనకి ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఏమైపోయింది, ఏకి బికి ఓన్లీ 1 మాత్రమే కాకుండా 2 కూడా కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది అనమాట. సో అప్పుడు అది రేషనల్ నెంబర్ అవుతుందా, రేషనల్ నెంబర్ యొక్క రూల్ అది కాదు కదా. సో అప్పుడు అది అవ్వదు కదా. కాబట్టి మరి అది రేషనల్ నెంబర్ అవ్వట్లేదు అంటే మరి అది ఇంకేమవుతుంది, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది.
ఒకవేళ నీకు అది రేషనల్ నెంబర్ అవ్వట్లేదు, దాని యొక్క రూల్ సాటిస్ఫై చేయట్లేదు అంటే అప్పుడు అది ఏమవుతుంది అంటే ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో అర్థమైందా? ఫస్ట్ నేను చెప్తాను. సో మన ఇర్రేషనల్ నెంబర్ అని చూపించాలంటే ఫస్ట్ దాన్ని ఏమనుకోవాలి? రేషనల్ నెంబర్ అనుకోవాలి. సో రేషనల్ నెంబర్ అనేది ఏ ఫార్మెట్లో ఉంటుంది? P/Q లేదా A/B ఫార్మెట్లో ఉంటాయి. వేర్ A, B ఆర్ కోప్రైమ్. కన్ఫర్మ్గా గుర్తుపెట్టుకోవాలి, ఈ పాయింట్ కన్ఫర్మ్గా రాలి. AB ఆర్ కోప్రైమ్స్. సో ఇప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ మనం Bని క్యాన్సిలేషన్ చేసుకోవడం కోసం మల్టిప్లై బోత్ సైడ్స్ విత్ B చేసాం. BB క్యాన్సిల్ అయిపోయింది. సో B ఇంటూ √2A. సో ఇక్కడ √2 క్యాన్సిలేషన్ చేయడం కోసం బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తాం. సో B స్క్వేర్ √2 హోల్ స్క్వేర్ అంటే √2 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఏంటి? ఇక్కడ A స్క్వేర్ అనేది ఉంది. ఓకే, సో A స్క్వేర్ ఉంది. A స్క్వేర్ ఉన్న తర్వాత ఇప్పుడు దీనికి బట్టి ఇక్కడ ఎలా రాసుకోవచ్చు మనం? B స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది కదా, B స్క్వేర్ 2 ఉంది, దీని 2B స్క్వేర్ అని రాసుకున్నాను ఈక్వల్ టు A స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. దీన్ని బట్టి మనం ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది అంటే ఇటు సైడ్ వెళ్తే ఒకవేళ 2 డివైడ్ చేస్తుంది కదా. సో మన థియరీ ప్రకారం 2 డివైడ్స్ A స్క్వేర్ అయితే 2 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి, వేరే నెంబర్ అయితే అవ్వదు, ప్రైమ్ నెంబర్ కాబట్టి 2 డివైడ్స్ A స్క్వేర్ అయితే 2 డివైడ్స్ ఏను కూడా డివైడ్ చేస్తుంది. మరి ఏకి పర్టికులర్గా 2 డివైడ్ చేయాలంటే ఏ అనేది కన్ఫర్మ్గా ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. మరి ఈవెన్ నెంబర్ ఎలా అవుతుంది? ఎప్పుడైతే 2 చేత మల్టిప్లై అవుతుందో, ఏదైతే నెంబర్ 2 చేత మల్టిప్లై అవుతుందో అప్పుడు ఏ అనేది ఈవెన్ అవుతుంది. కాబట్టి A = 2K అని తీసుకున్నాం. K అనేది ఎనీ ఇంటీజర్. ఓకే, సో ఇప్పుడు ఏదైతే 2 తీసుకున్నామో దాన్ని ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. చేసిన తర్వాత A స్క్వేర్ ప్లేస్లోన 2K హోల్ స్క్వేర్. ఓకే, సో 2 స్క్వేర్ అంటే 4, K స్క్వేర్ అంటే K స్క్వేర్. సో ఇక్కడ ఈ 2 అనేది ఇటు పంపించేస్తే 2 1s 2 2s. సో B స్క్వేర్ = 2K స్క్వేర్. మన ఈక్వేషన్ని చేస్తే మనకేంటి? 2K స్క్వేర్ = బేస్ అంటే ఇటు దటు జస్ట్ చేంజ్ చేశాను అంతే. కాబట్టి 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడ వస్తే డివైడ్ చేస్తుంది. సో సేమ్ 2 డివైడ్స్ B స్క్వేర్ అయితే 2 డివైడ్స్ B. సో మనకి ఏంటి? రేషనల్ నెంబర్ అయితే కోప్రైమ్ ఒకటే ఉంటేనే కోప్రైమ్. కానీ ఇక్కడ మనకి ఏంటి? 2 ఉన్నాయి అంటే 2 కూడా డివైడ్ చేస్తుంది కాబట్టి ఇది రేషనల్ నెంబర్ కాదు. మరి రేషనల్ నెంబర్ కాదు అంటే మరి ఇంకేంటి అంటే ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా? సో అర్థమైంది కదా? దీని ప్రకారం మీరు ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? √3 అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి, √5 ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవన్నీ కూడా మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ నేను కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 5 - √3 కాదు 3√2 ఇస్తాను. 3√2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. 3√2 అనేది ఏంటి? ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. ఇర్రేషనల్ నెంబర్ కాదు అంటే ఫస్ట్ ఏంటి? ఇర్రేషనల్ నెంబర్ అంటే ఫస్ట్ రేషనల్ నెంబర్ అనుకోవాలి. 3/√2 ఈజ్ ఏ రేషనల్ అనుకుంటే 3√2 దేనికి ఈక్వల్? ఇందాక దాని ప్రకారం A/Bకి ఈక్వల్. దేనికి ఈక్వల్? A/Bకి ఈక్వల్. ఓకేనా? సో ఇప్పుడు ఈ A/B అనేదాన్ని, ఓకేనా, ఈ 3 అనేదాన్ని ఇక్కడ ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. ఈ 3 అనేదాన్ని ఇటువైపు తీసుకొచ్చేస్తే ఏమైపోతుంది? డివైడ్. అంటే 3 అనేది ఇక్కడ మల్టిప్లైలో ఉంది, ఇటు వస్తే డివైడ్ అంటే A/3B అయిపోతుంది. ఏమవుతుంది? A/3B అయిపోతుంది. ఒకసారి చూసుకున్నట్లయితే √2 అనేది మనం ఇందాక ఫైండ్ అవుట్ చేసాం. ఏంటది? ఇర్రేషనల్. √2 అనేది ఏంటి? ఇర్రేషనల్. సో √2 అనేది ఇర్రేషనల్ కాబట్టి ఈక్వల్ టు అంటే ఏంటి? ఈక్వల్ అంటే 2 సమానమే. ఏంటి? 2 సమానమే. మరి 2 ఈక్వల్ అయినప్పుడు √2 అనేది ఇర్రేషనల్ అయితే ఇది కూడా ఏమవ్వాలి? ఇర్రేషనలే అవ్వాలి. ఏమవ్వాలి? ఇర్రేషనలే అవ్వాలి. కాబట్టి 3√2 = ఇర్రేషనల్. 3√2 = ఇర్రేషనల్. అదేవిధంగా మనకి 5 - √3 అని ఉంటుంది. ఇది కూడా ఇర్రేషనల్ అని చూపించండి అంటారు. మనకి √3 అనేది ఫస్ట్ మీరు √3 ఫైండ్ అవుట్ చేయండి. నేను √2 కోసం చెప్పాను కదా, √2 అనేది ఇర్రేషనల్ ప్రూవ్ చేశాను కదా. సో మీరు దాన్ని బట్టి √3 కూడా ఫైండ్ అవుట్ చేయండి. √3 ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అప్పుడు ఈ సమ్ చేయండి. సో ఏంటి? 5 - √3 ఈజ్ రేషనల్ అనుకుంటాం. సేమ్ రేషనల్ అనుకుంటే ఇప్పుడు ఏమనుకుంటాం?
5 మైనస్ రూట్ 3 ఈక్వల్ టు దేనికి ఈక్వల్ చేస్తాం, a/bకి ఈక్వల్ చేస్తాం. ఇప్పుడు ఏం చేసింది, ఇక్కడ -5 ఉంది, ఇక్కడ ఏంటి, ఇక్కడ -√3 ఉంది, అటు వెళ్ళిపోతే ఏమవుతుంది ప్లస్, అంటే 5 ఈక్వల్ టు ఏమవుతుంది a/b ప్లస్ √3. ఇక్కడ -√3 ఉంది, ఈ -√3 అనేది అటు వెళ్ళిపోతే ఏమవుతుంది ప్లస్ √3. ఇక్కడ ఏంటి ప్లస్ a/b ఉంది, ఇటు వచ్చేస్తే ఏమవుతుంది 5 మైనస్ a/b అవుతుంది, అప్పుడు √3. సో మనకి ఇక్కడ మళ్ళీ √3 అనేది ఏంటి ఇర్రేషనల్, కాబట్టి 5 మైనస్ a/b కూడా ఏంటి ఇర్రేషనల్. సో అర్థమైందా ఎలాగా ఏంటనేది, అంటే ఇది చాలా సింపుల్గా మెథడ్ అన్నమాట. మీరు ఇంకా వేరేలా చేయొచ్చు, వేరేలా చేయాలి అనుకుంటే వేరేలా చేయొచ్చు, కానీ ఇది సింపుల్గా మీరు ఈ మెథడ్ అనేది, అంటే మీకు మెయిన్గా ఇది ఏంటి అంటే అర్థం చేసుకోవడానికి, ఓకేనా. సో ఇర్రేషనల్ అని ఎలా ప్రూవ్ చేస్తున్నామంటే ఈ విధంగా ప్రూవ్ చేయొచ్చు. లేదు మాకు మేడం ఇంకొక రూల్ ఉంది, ఇంకొక మెథడ్ ఉందంటే వెరీ గుడ్, ఆ మెథడ్లోనే చేయండి. కానీ ఇది మనకి ఏంటంటే మెయిన్గా టెక్స్ట్ బుక్లో ఈ మెథడ్ అనేది మనకి ఇచ్చారన్నమాట, ఓకేనా. నెక్స్ట్, సో మీరు √3 అనేది ఫైండ్ వచ్చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి అంటే థీరం 1.5. సో థీరం 1.5 కన్నా ముందు మీరు ఇక్కడ ఏంటి √3 √5 ఫైండ్ వచ్చేయాలి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే 3 + 2 √5, 3 + 2 √5 అన్నమాట. సో ఇది మీకు హోంవర్క్ క్వశ్చన్, ఇవన్నీ కూడా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి, ఓకేనా. ఇవన్నీ కూడా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి థియరం 1.5, యు ఆర్ గివెన్ ద డెసిమల్, యూ ఆల్రెడీ నో ఇట్ టర్మినేట్స్ అండ్ యూ కన్క్లూడ్ సంథింగ్ అబౌట్ క్యూ. అంటే మనకి నార్మల్గా ఏంటంటే ఒక డెసిమల్ అనేది ఇచ్చారు. ఈ థియరం 1.5 అనేది ఏం చెప్తారంటే ఒక డెసిమల్ అనేది ఇచ్చారు, ఆ డెసిమల్ అనేది ఏంటంట ఆల్రెడీ టర్మినేట్ అని మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ 0.325 0.325 సంథింగ్ ఏదో ఉంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసింది తీసుకుందాం, 0.25 ఏదో ఉంది, ఓకేనా. ఇది ఏంటిది మనకి టర్మినేట్, అంటే అక్కడతో అది ఆగిపోయింది, ఇంకా దానికంటూ పక్కన ఇంకే వాల్యూస్ లేవు, అక్కడతో అది ఆగిపోయింది. కాబట్టి వీటిని ఏమంటాం మనం టర్మినేటెడ్ వాల్యూస్ అంటాము. ఏమంటాం టర్మినేటెడ్ వాల్యూస్. సో నీకు ఒక డెసిమల్ వాల్యూ తెలుసు, నాకేం తెలుసు 0.25 అనే ఒక డెసిమల్ వాల్యూ తెలుసు, ఇది టర్మినేట్ అయిపోతుందని కూడా నాకు తెలుసు, ఇది టర్మినేట్ అయిపోతుందని కూడా నాకు తెలుసు. నాకు ఒక డెసిమల్ నెంబర్ 0.25 అనే ఒక డెసిమల్ నెంబర్ ఉంది, ఇది టర్మినేట్ అయిపోతుంది అని నాకు తెలుసు. అయితే అండ్ యూ కన్క్లూడ్ సంథింగ్ అబౌట్ క్యూ, అయితే ఏంటంట నేను క్యూ కోసం, అంటే ఏంటి p/q ఫార్మెట్లోనా ఉంది, ఓకేనా. సో p/q ఫార్మెట్లో దీన్ని ఎలా రాసుకోవచ్చు 25/100, 25/100 అని రాయొచ్చు మాట. ఎలాగా, సో 25 అనేది ఉంది, సో ఎన్ని ప్లేసెస్ తర్వాత మనకి, సో ఇక్కడ ఎన్ని ఇక్కడ నాన్ రిపీటెడ్ వాల్యూస్ ఉన్నాయి. నాన్ రిపీటెడ్ అంటే రిపీట్ అవ్వట్లేదు, రిపీటెడ్ అంటే రిపీట్ అవుతున్నాయి. నాన్ రిపీటెడ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనము 10² చేస్తాం. ఆల్రెడీ ఇవన్నీ కూడా నేను 9th క్లాస్ చాప్టర్లో చెప్పాను, ఒకసారి చూడండి, ఓకేనా. సో 10², అదే ఒకవేళ ఒక నెంబరే ఉండుంటే అప్పుడు ఏం చెప్తాము, అదే ఒకవేళ 0.2 మాత్రం ఉందనుకోండి అప్పుడు 10⁻1 తీసుకుంటాం. 3 నెంబర్స్ ఉంటే 10³ తీసుకుంటాం, 4 నెంబర్స్ ఉంటే 10⁻4 వాల్యూస్ అనేవి తీసుకుంటాం అన్నమాట, ఓకేనా. అర్థమైందా. సో ఇక్కడ రిపీట్ అంటే నాన్ రిపీటెడ్ 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 10² తీసుకున్నాం. 10² అంటే ఎంత 100, సో 25/100 అని తీసుకున్నాం, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ క్యూ అనేదాన్ని ఐ ఆల్రెడీ నో దిస్, దేర్ ఫోర్, సో నాకు అది తెలుసు, ఎప్పుడు డెసిమల్ తెలుసు, అది టర్మినేటెడ్ అని కూడా నాకు తెలుసు. అయితే అప్పుడు దాన్ని ఏం చేశాను, దేర్ ఫోర్ క్యూ మస్ట్ బి 2⁻n అండ్ 5⁻m. అంటే దీన్ని ఎలా రాయొచ్చు 100 × 5 అంటే ఎలా రాయొచ్చు, 100 × 5 అంటే 10 10s అనుకుందాం, పోనీ 10 × 10 అనుకుందాం. 10 × 10 అంటే ఎలా రాస్తారు, 10 అంటే ఎలా రాస్తారు 2 × 5. మనం దేనిగా రాస్తున్నాం, దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా మారుస్తున్నాం. ఇది 10 అనేది ఏంటి
కాంపోజిట్ నెంబర్ మనం దేంట్లోకి మారుస్తున్నాము, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్. 25 ఇంటూ మళ్ళీ 10 అంటే 25 అంటే ఎలా ఉంది ఇక్కడ 25/2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఏదైతే టర్మినేట్ అవుతుందో, పర్టికులర్గా టర్మినేటెడ్ ఏదైతే వాల్యూ అవుతుందో దాని యొక్క క్యూ వాల్యూస్ ఎలా ఉంటాయంట, దాని యొక్క డినోమినేటర్ వాల్యూస్ ఎలా ఉంటాయంట 2n ఎలా అంటే 2n ఇంటూ 5m వాల్యూస్ కింద ఉంటాయంట. 2n ఇంటూ 5m వాల్యూ. మీరు ఏదైనా వాల్యూస్ తీసుకోండి, ఓకేనా. సో మీరు ఏ వాల్యూస్ తీసుకున్నా అది ఒకవేళ టర్మినేటెడ్ ఇలా అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 0.5 తీసుకున్నాను, దీన్ని ఎలా రాయొచ్చు 5 ఒక నాన్ రిపీటెడ్ వాల్యూ ఉంది కాబట్టి 10^1 10^1 అంటే 10, ఓకేనా. 5/10 దీన్ని ఎలా రాసుకోవచ్చు, 10ని 2 ఇంటూ 5గా రాసుకోవచ్చు అంటే 2^1 ఇంటూ 5^1 అంటే 2n ఇంటూ 5m. సో ఇక్కడ ఏంటిది టర్మినేటెడ్ వాల్యూ. సో నీకు ఆల్రెడీ ఒక డెసిమల్ వాల్యూ తెలుసు, అది టర్మినేటెడ్ అని కూడా తెలుసు. నువ్వు దాన్ని p/q ఫార్మేట్లో రాసినప్పుడు అది ఏదైతే క్యూ ఉంటుందో అది ఎలా ఉంటుందంట 2n ఇంటూ 5m లానే ఉంటుంది. ఇంకా మిగతా ప్రైమ్ నెంబర్స్ ఏంటి రావు, ప్రైమ్ నెంబర్స్ ఏంటి 3, 7, 11 ఇవేంటి రావు, ఓన్లీ 2n ఇంటూ 5m మాత్రమే వస్తాయి. ఎప్పుడు డెసిమల్ అనేది టర్మినేట్ అయిపోతుంది అన్నప్పుడు, నీకు డెసిమల్ అనేది టర్మినేట్ అయిపోతుంది అని అనుకుంటే నీకేం తెలుస్తుంది, అయితే పక్కాగా క్యూ అనేది 2n ఇంటూ 5m ఫార్మెట్లోనే ఉంటుంది. అదేనా 2n ఇంటూ 5m ఫార్మెట్లోనే ఉంటుంది, ఇంకొక ఫార్మెట్లో ఉండదు అనమాట. సో అర్థమైంది కదా. ఇది థీరం ఏంటంటే నీకు డెసిమల్ తెలుసు, అది టర్మినేట్ అవుతుంది అని తెలుసు. p/q ఫార్మెట్లో రాసుకుంటే క్యూ అనేది ఈ ఫార్మెట్లో వస్తుంది అని నువ్వు ప్రూవ్ చేస్తావు అన్నమాట. అది థీరం 1.5. థీరం 1.6 ఏంటి అంటే ఇక్కడ దానికి రివర్స్ మాట. ఏంటి, నీకు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ డెసిమల్ అంటే ఇందాక రాసుకున్నాం కదా 25/100 అంటే ఎలా రాసుకుంటావు, 25 అంటే 100 ఓకే 10 ఇంటూ 10గా రాసుకుంటావు అంటే 25/2 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 5గా రాసుకుంటాం. సో దీన్ని ఎలా రాసుకుంటావు 25/2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్గా రాసుకుంటాం, ఓకేనా. సో నీకేం తెలుసు ఇక్కడ యు ఆర్ గివెన్ ద ఫ్రాక్షన్స్ డినామినేటర్ అంటే నువ్వు ఒక్కొక్క ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ ఇచ్చావు అన్నమాట. ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ ఇచ్చేసి క్యూ అది ఎలా ఉందా, క్యూ అనేది p/q ఫార్మెట్లోనే కదా ఉంది. ఇది p/q ఫార్మెట్లో అంటే క్యూ అనేది ఎలా ఉంది 2n ఇంటూ 5m ఫార్మెట్లో ఉంది అని నీకు తెలుసు. అండ్ యూ కన్క్లూడ్ సంథింగ్ అబౌట్ ద డెసిమల్ అంటే ఇప్పుడు నువ్వు ఏంటి దానికోసం చెప్తున్నావు, డెసిమల్ కోసం చెప్తున్నావు. అంటే ఐ ఆల్రెడీ నో అంటే ఏంటి, నాకు ఆల్రెడీ తెలుసు క్యూ అనేది 2n ఇంటూ 5m ఫార్మెట్లో ఉందని. అప్పుడు దేర్ఫోర్ దిస్ మస్ట్ టర్మినేట్ అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు 0.25 అంటే ఇది కంపంగా టర్మినేట్ అవుతుంది అని చెప్పొచ్చు అన్నమాట. అంటే థీరం 1.5కి థీరం 1.6కి డిఫరెన్స్ ఏంటి నేను చెప్తాను చూడండి. 1.5లో ఏం లేదు, నీకు ఒక డెసిమల్ తెలుసు, అది టర్మినేట్ అయిపోతుందని కూడా తెలిసి దాన్ని మనం ఫ్రాక్షన్ రూపంలో పెడితే p/q ఫామ్లో పెడితే క్యూ అనేది ఎలా ఉంటుంది, క్యూ అనేది 2n ఇంటూ 5m అంటే డెసిమల్ టర్మినేట్ అయిపోతుంది అంటే కంపంగా క్యూ అనేది 2n ఇంటూ 5m లోనే ఉంటుంది అని నువ్వు ఇక్కడ చెప్తున్నావు. అంటే నీకేం తెలుసు, టర్మినేట్ అవుతుందని నీకు కంపంగా తెలుసు. ఇక్కడ నీకేం తెలుసు, ఇక్కడ నీకు క్యూ అనేది 2n ఇంటూ 5m లో ఉందని తెలుసు. ఇక్కడ డెసిమల్ తెలీదు, జస్ట్ ఏం తెలుసు క్యూ వాల్యూ తెలుసు. క్యూ వాల్యూ ఏంటి 2n ఇంటూ 5m అని మాత్రమే తెలుసు. అలా ఉంది కాబట్టి కన్ఫర్మ్ గా డెసిమల్ అనేది టర్మినేటెడ్ అని తెలుసు అని నువ్వు చెప్తున్నావు అన్నమాట. అర్థమవుతుందా, ఇందులో నీకు డెసిమల్ తెలుసు, టర్మినేట్ అవుతుందని తెలుసు కాబట్టి క్యూ అనేది ఇలా ఉంటుందని చెప్తున్నావు. ఇందులో నీకు ఏం తెలుసు, జస్ట్ క్యూ వాల్యూ తెలుసు. క్యూ వాల్యూ 2n ఇంటూ 5m లో ఉంది కాబట్టి ఇది కంపల్సరీ టర్మినేటెడ్ అని చెప్తున్నావు. ఆ రెండు రివర్స్ మాట. ఇందులో డెసిమల్ తెలుసు, ఇందులో నీకు ఏంటి క్యూ వాల్యూ తెలుసు, ఓకేనా. అర్థమవుతుంది ఎలాగా, రెండు ఒకసారి ఇక్కడ నేను క్లియర్గా రాశాను. సో ఫార్ములా రెండు రివర్స్ మాట.
మరి 1.7 ఏంటి, 1.7 వచ్చేసరికి ఇంకా ఫుల్. ఆ రెండు ఏంటి, టర్మినేటెడ్. ఇది నాన్ టర్మినేటింగ్ అన్నమాట. నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ అంటే నాన్ టర్మినేట్ అవుతుంది కానీ రిపీట్ అవుతుంది. సమ్ ఏదో ఒక వాల్యూ, సమ్ 0, 1.41 ఫర్ ఎగ్జాంపుల్ 0.666666 అంటే సో ఆన్ అంటే ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ ఏంటి, టర్మినేట్ అంటే అక్కడితో ఆగిపోవాలి, కానీ ఇది అక్కడ ఆగట్లేదు, అది అలాగా రిపీట్ అవుతుంది. సో దీన్ని ఏమంటామంటే నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. అంటే నాన్ టర్మినేట్ అంటే టర్మినేట్ అవ్వట్లేదు, రిపీట్ అవుతుంది చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ ఏంటి, లెట్ x ఈక్వల్ టు p/q. ఏంటి, లెట్ x ఈక్వల్ టు p/q అంటే x ఈక్వల్ టు 1/6 అని తీసుకుంటే p, q అనేవి కోప్రైమ్. అంటే ఏంటి, 1కి 1, 6కి 1, 2, 3, 6 ఉన్న కోఫాక్టర్ ఏంటి 1 కాబట్టి కోప్రైమ్ ఈ రెండింటికి 1. ఓకేనా. వేర్ q ఈజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఏంటి, q అనేది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ నాట్ ఆఫ్ ది ఫార్మ్ 2n ఇంటూ 5n. సో ఇక్కడ 1 అనేది ఏంటి, కాంపోజిట్ నెంబర్ కదా, దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2 ఇంటూ 3గా రాసుకోవచ్చు. 2 ఇంటూ 3గా అంటే ఎలా రాసుకోవచ్చు, 2n ఇంటూ 3n రాసుకోవచ్చు. ఒకసారి చూస్తే మనకి ఈ ఫార్మెట్ ఇందాక వరకు టర్మినేట్ అనుకో 2n ఇంటూ 5m లా ఉంది. ఈసారి ఏంటంట, ఈసారి ఇది నాన్ టర్మినేటింగ్ రిపీట్ కాబట్టి 2n ఇంటూ 5m ఫార్మెట్ లో ఉండదట. టర్మినేట్ అయితేనే q వాల్యూ 2n ఇంటూ 5m ఫార్మెట్ లో ఉంటుందంట. ఒకవేళ ఇది నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ అయితే ఆ ఫార్మెట్ లో ఉండదు చెప్తుంది. ఓకేనా. సమ్ అదర్ ప్రైమ్ ఇస్ ప్రెజెంట్ అంటే అవి కాకుండా ఇంకేదో ప్రైమ్ నెంబర్స్ అనేవి ప్రెజెంట్ అవుతాయి. సో ఇక్కడ 5m అని లేదు. సో 2n ఇంటూ 3n ఉంది. ఇక్కడ 5 లేదు కదా. సో ఇక్కడ ఏముంది, 3 ఉంది కాబట్టి నో ప్రాబ్లం. 2 ఉంటే అప్పుడు ప్రాబ్లం, కానీ ఇక్కడ 1 ఉన్నా పర్వాలేదు. సో 2n ఇంటూ 3n. దెన్ x హ్యాస్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్. అంటే ఏంటి, ఒకవేళ ఇక్కడ నువ్వు తీసుకున్న క్యూలో ఇది లేకపోతే, ఇది కాకుండా ఇంకే ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఉన్నా కూడా అది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అని చెప్తామన్నమాట. సో అర్థమవుతుంది కదా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ నువ్వు తీసుకున్న డెసిమల్, నువ్వు తీసుకున్న ఫ్రాక్షన్ కనుక నీకు కిందన, ఓకేనా, ఏంటిది కిందన నీకు క్యూ అనేది 2n ఇంటూ 5m ఫార్మెట్లో లేదనుకో, లేకుండా మిగతా ఇంకేవో ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఉంది అనుకో, అప్పుడు అది ఏంటంటే అది టర్మినేటింగ్ కాదు, అది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. ఓకేనా. ఎప్పుడైతే నీకు క్యూ దగ్గర ఇది ఉంటే, ఎప్పుడైతే నీకు క్యూ దగ్గర 2n ఇంటూ 5m అనేది ఉంటుందో అప్పుడే ఏమవుతుంది అంటే టర్మినేట్ అవుతుంది. సో అర్థమైన థియరం 1.5, 1.6, 1.7 మూడు ఒకేలా ఉంటుంది, కానీ ఆ రెండు టర్మినేటింగ్ కోసం, ఇదేమో నాన్ టర్మినేటింగ్ కోసం. సో అర్థమైంది కదా. సో మనం ఈరోజు క్లాస్లో ఏం చెప్పుకున్నామో ఒక్కసారి సో చూద్దాం. ఫస్ట్ ఏంటి, రియల్ నెంబర్స్ యొక్క ఇంట్రడక్షన్ చూసాము. తర్వాత యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అనేది ఈ ఫార్ములా కోసం చెప్పుకున్నాము. తర్వాత ఏంటి, యూక్లిడ్స్ డివిజన్ అల్గరిథం చెప్పుకున్నాము, అల్గరిథం చేసాము. తర్వాత ఒక ప్రాబ్లం అనేది దాన్ని సాల్వ్ చేశాను, హోంవర్క్ ఇచ్చాడు, హోంవర్క్ చేయండి. ఓకే. నెక్స్ట్, సో ఇదొక ప్రాబ్లం అనేది చేసాము, ఇదొక ప్రాబ్లం చేసాము, నీకు క్వశ్చన్స్ అనేవి ఇచ్చాను. తర్వాత ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, సో థియరం కోసం చెప్పుకున్నాము. తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, మొత్తం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మీదే ఉంటుంది చాప్టర్ అంతా. నెక్స్ట్ హెచ్ఎఫ్ అంటే ఏంటి, ఎల్సిఎం అంటే ఏంటి, అంటే ముందు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా ఎలా చేయాలి దాని మీద క్వశ్చన్. తర్వాత హోంవర్క్ సమ్. తర్వాత రీవిజిటింగ్ ఇర్రేషనల్ నెంబర్స్, అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, నాన్ రిపీటెడ్, నాన్ టర్మినేటెడ్, ఎగ్జాంపుల్స్ ఏంటి. తర్వాత థియరం 1.3 అనేది ఏం చెప్తుంది, ఓకేనా. థియరం 1.4 అనేది ఏం చెప్తుంది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కొన్ని సమ్స్, 2 సమ్స్ చెప్పాను మీకు, ఇవి హోంవర్క్ సమ్స్ అనేవి ఇచ్చాను. తర్వాత థియరం 1.5 ఏం చెప్తుంది, 1.6 ఏం చెప్తుంది, 1.7 ఏం చెప్తుంది అనే వాటి కోసం డిస్కస్ చేస్తాం. ఓకే. సో ఇది రియల్ నెంబర్స్ అనే కాన్సెప్ట్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చానో హోంవర్క్ క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.